హాయ్ అండి. అందరికీ నమస్తే. 'ద కంప్లీట్ మ్యాన్' అన్న ఈ వినూత్నమైన కార్యక్రమానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. మరి ప్రతిరోజు శుభ సాయంకాలపు వేళ సజ్జనులతో సాంగత్యం చేసుకుంటూ వస్తున్నాం మనం. మరి ఎంతెంతో జ్ఞానాన్ని సేకరించుకుంటూ వస్తున్నాం. విషయ సేకరణ చేసుకుంటూ వస్తున్నాం. అవునా? సో, మరి సీనియర్ మాస్టర్స్ యొక్క ఆధ్వర్యంలో ప్రతిరోజు ఒక కొత్త విషయాన్ని కూడా నేర్చుకుంటున్నాం. ఒక్కొక్క వ్యూ అంటే ఒక్కొక్క పర్సెప్షన్, ఒక్కొక్కరి దృష్టి వారి పట్ల, ఆ కంప్లీట్ మ్యాన్ పట్ల ఎలా ఉంటుంది? ఎలా ఉండబోతోంది? మరి వారు నేర్చుకున్నవి ఏంటి? మరి వారి జీవిత లక్ష్యాలు ఎలా మారాయి? అంటే ఆఫ్టర్ మెడిటేషన్ ధ్యాన మార్గంలోకొచ్చాక ఒకలాగుంటుంది. రాకముందు ఒకలాగా ఉంటుంది. అవునా? మరి ఈ ధ్యాన మార్గంలోకొచ్చాక మరి మన గురువు గారైన పత్రి గారిని చూసి ఎన్నో విషయాలు నేర్చుకున్నాము కూడా. మరి ఇంకా ఆయన దగ్గర నుంచి నేర్చుకోవాల్సిన విషయాలేమన్నా ఉన్నాయా? మరి నేర్చుకున్న విషయాలని మరి ఎంతవరకు వీరు పంచుతున్నారు? పంచుతున్న జ్ఞానంతోనే మనం ఎంతో ఆనందాన్ని పొందుతుంటాం. ఎన్నెన్నో మలుపులు మన జీవితాల్లో మార్చుకుంటూ వచ్చుంటాం. అవును కదూ! మరి ఇవాళ కూడా ఒక మాస్టర్ సిద్ధంగా ఉన్నారండి గుంటూరు నుండి. మరి వారిని ఇన్వైట్ చేసేసుకుందాం ఈ కార్యక్రమానికి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా. సో, మరి మేడం 'ద కంప్లీట్ మ్యాన్' అన్న ఈ వినూత్నమైన కార్యక్రమానికి మీకు స్వాగతం ప్రియాంక గారు. వెల్కమ్ అండి. వెల్కమ్. థాంక్ యూ సో మచ్ అండ్ ఓవర్ టు యూ మేడం. యెస్ మేడం. నమస్తే. థాంక్ యూ. అందరికీ నమస్తే అండి. నా పేరు ప్రియాంక. నేను కర్ణాటక నుంచి ప్రస్తుతం నేను బెంగుళూరులో ఉంటాను. ఓకే. నేను 2016 నుంచి మెడిటేషన్‌కొచ్చాను. దానికన్నా ముందు నాకు సార్ ఎలా పరిచయం అయ్యారు? నేనెలా సార్‌ని ఆహ్, ఒక స్పెషల్ మూమెంట్ ఉంటుంది కదా! మీరు ఇన్ని ఎపిసోడ్స్ చూస్తున్నారు కదా! వింటున్నారు కదా! ప్రతి ఒక్కరి లైఫ్‌లో సార్ ఏదో ఒక ఆహ్, మ్యాజిక్ మెమరీ క్రియేట్ చేసుంటారు. నా లైఫ్‌లో కూడా నేను స్పిరిచువాలిటీకి రాడానికి ఆ సిట్యుయేషనే నాకు చాలా ఇన్‌ఫ్లూయెన్స్ చేసింది అని నేను భావిస్తాను. మెడిటేషన్ ముందు ఒకరోజు ఏమైందంటే అదే కొట్టూరు అని వేశారు కదా! అది నా ఇన్‌లాస్ ఊరు. అక్కడ పిరమిడ్ ఆహ్, భూమి స్థాపన ఉన్నిందనమాట. అంటే పిరమిడ్‌కి ఒక స్థలం చూసారు. ఆ పూజ కోసం భూమి స్థాపన కోసం వస్తున్నారు అని మేము బెంగుళూరు నుంచి వెళ్ళామనమాట. సార్ వస్తున్నారు అని. నాకు తెలీదు ఎవరు పత్రిజీ ఎవరు? ఎలా ఉంటారు? తను తెలీదు. గురువు అని మాత్రం తెలుసు. ఓకే. ఆ రోజు వచ్చారు. ఫుల్ హడావిడి మా ఇంట్లో. ఎంతమంది వచ్చారు అండ్ ఆ సార్ ఉంటే ఒక వైబ్, ఆ ప్రిపరేషనే వేరే ఉంటుంది కదా! మా ఇంట్లో కూడా అలాగే ఉండిందనమాట. తను అంతా భూమి పూజ వచ్చారు, చేశారు. అందరికి షేక్ హ్యాండ్ ఇచ్చారు. నాకివ్వలేదనమాట. ఓకే. నేను ఎందుకు నాకివ్వలేదు అప్పుడు మెడిటేషన్ కన్నా ముందు ఈ చిన్న విషయమే ఎంత పెద్దగా అనిపిస్తూ ఉంటుంది కదా! అరే! ఎందుకు నాకు షేక్ హ్యాండ్ ఇవ్వలేదు ఎంతో హాఫ్ అన్ అవర్, 1 అవర్ ఆలోచించాననమాట. ఆ తర్వాత మళ్ళీ భోజనానికని ఇంటికొచ్చారు. ఇంటికొస్తే అంతా భోజనం అంతా అయింది. అంతా వడ్డించారు. టీ కావాలి అని సార్ చెప్తే నన్ను పంపించారనమాట అంతా. "పోయి టీ పెట్టరా సార్‌కి టీ కావాలి" అనంటే, నేను పోయి పెడుతున్నాను. ఓకే. షేక్ హ్యాండ్ ఇవ్వలేదు. అట్‌లీస్ట్ టీ పెట్టేకి అదైనా వచ్చింది కదా! నాకు తెలీదు ఎవరని. జస్ట్ నాకు ఆ అవకాశం వచ్చిందని ఐ ఫెల్ట్ సో హ్యాపీ. ఎందుకు ఆ హ్యాపీనెస్ అయిందో ఐ రియల్లీ డోంట్ నో ఆ రోజు. టీ పెడుతూ ఉన్నాను హ్యాపీగా నాకు అవకాశం వచ్చింది అని. ఇంకా సార్ వెళ్ళిపోయారు. చెప్తున్నారు, "లేదు సార్‌కి టీ వద్దంట. వెళ్ళిపోతున్నారు. రా రా" అని. మళ్ళీ అదే బాధ. ఏంటిది ఇంత ప్రేమగా టీ పెడుతున్నాను కదా! టీ కూడా ఆహ్, ఇవ్వలేకపోయాను అని. ఆ రోజు ఇంకా మా ఇంటి ముందు నించొని అందరూ బాయ్ చెప్పకి నించున్నామనమాట. సార్ కార్‌లో పోయి కూర్చున్నారు. ఫ్రంట్ సీట్‌లో కూర్చున్నారు. వైట్ కార్‌లో నాకు గుర్తుంది ఇంకా ఆ సీన్. ఇట్స్ బీన్ ఆల్‌మోస్ట్ లైక్ 10 ఇయర్స్ ఇప్పుడు అది నేను మీట్ అయ్యి సార్‌ని. అది ఇంకా ఫ్రెష్ మెమరీ అనమాట. ఇంకా సార్ ఫ్రంట్ సీట్‌లో కూర్చొని నాకు "ఇట్లా రా" అని అంటున్నారండి. నాకు తెలీదు నన్ను పిలుస్తున్నారేమో నేను అటు ఇటు చూస్తా ఉన్నా ఎవరినో పిలుస్తున్నారులే అని. నిన్నే నువ్వే రా అన్నారు. అండ్ ఆ 10 స్టెప్స్ ఉంది కదా! నా డోర్ నుంచి ఆ కార్‌కెళ్ళే వరకు దట్ ఈస్ ద వెరీ లాంగెస్ట్ జర్నీ అని నాకనిపిస్తుంది. బికాజ్ ఫుల్ ఏడుస్తున్నాను. ఎందుకు ఏడుస్తున్నానో అందరూ ఎవరైనా చూస్తే పిచ్చి పట్టిందేమో ఈ అమ్మాయికి అనుకుంటారేమో. ఏడుస్తూ ఉన్నాను, షేక్ అవుతున్నాను. జస్ట్ రా అని పిలిస్తేనే అంతగా ఫీల్ అవుతున్నాననమాట. అక్కడికెళ్ళి నించున్నాను. నా చెయ్యి పట్టుకొని సార్ నాకు ఇప్పుడు కడుపు బాలేదు. అంటే నేను ఫస్ట్ థింగ్ ఏంటంటే నేను టీ పెడుతున్నానని ఆయనకి తెలీదు. ఓకే. ఆయనకెలా తెలిసిందో ఐ డోంట్ నో. సెకండ్ థింగ్ నేను బాధపడుతున్నానని కూడా ఆయనకి తెలిసిందేమోలే ఇట్లా చెయ్యి పట్టుకొని,
చిన్న పిల్లలకి ఇప్పుడు మా బాబు ఏమైనా ఏడిస్తే నేను ఓదారిస్తాను కదా! ద సేమ్ థింగ్ నాకు చెప్తున్నారు. కడుపు బాలేదు. అందుకే టీ వద్దన్నాను. మళ్ళీ ఇంకోసారి నేను టీ తాగుతాను. గుర్తుపెట్టుకో నీది నాది టీ పెండింగ్ ఉంది అని చెప్పినారనమాట. ఫుల్లు ఏడుస్తా ఉన్నాను. మాటలు రావట్లేదు. ఇప్పుడు కూడా తలుచుకుంటే నేను ఎందుకు ఏడ్చానో లిటరల్లీ ఐ డోంట్ నో. ఆ ప్రేమను అన్‌కండిషనల్ లవ్ అంటారు కదా! మేబీ అదే ఫస్ట్ టైమ్ నేను ఫీల్ అయ్యానేమో. ఆ సార్‌తో ఉన్నప్పుడు. ఇది చూడండి ఇప్పుడు కూడా తెలుసుకుంటే ఐ ఫీల్ సో ఓవర్‌వెల్మ్డ్ అది. ఆ ఇన్సిడెంట్ తెలుసుకుంటే. సంథింగ్ నా ఇన్‌సైడ్‌లో ఏదో తను కొ ఏదో ఇట్లా షేక్ చేసి బయటికి తీశారేమో ఆ రోజు. సో, దట్ ఈస్ ద మూమెంట్. అండ్ నేను ఎన్ని రోజులు అది ఆలోచించాను తెలుసా? ఒక మనిషి ఎవరో స్ట్రేంజర్‌తో ఇంత ప్రేమగా ఎలా ఉండగలుగుతారు? అన్‌కండిషనల్ లవ్. మనం ఆడవాళ్ళు ఎప్పుడు అడుగుతాం కదా! అన్‌కండిషనల్ లవ్, అన్‌కండిషనల్ లవ్ అని. అది మీరేం చెప్పారు కదా! కంప్లీట్ మ్యాన్ ఆయన నుంచే అట్లా వస్తుందేమో. వేరే వాళ్ళ నుంచి అది రాదు కదా! అండ్ దట్ వాస్ వెరీ ఇంప్రెసివ్ నాకు. అరే! ఇలా ఉండాలి కదా! ఎంత ప్రేమగా ఎవరు ఎట్లా ఉన్నా కూడా స్ట్రేంజర్‌తో కూడా ఎంతగా ప్రేమతో ఉండాలి అని ఆ బెంచ్ మార్క్ ఓకే. ఇలా ఉండాలి అని అప్పుడు స్టార్ట్ అయిందనమాట. ఆ తర్వాత నా మెడిటేషన్ జర్నీ స్టార్ట్ అయింది. ఇంకా ఆ ఇన్సిడెంట్ అయినాక ఐ వాస్ వెరీ టచ్డ్ అండ్ ఇంప్రెసివ్. సో, మా అత్తగారు చెప్పారు, "లేదు యూ షుడ్ స్టార్ట్ మెడిటేటింగ్ పిల్లల కోసం ట్రై చేస్తున్నారు కదా!" అని. అండ్ నా ప్రెగ్నెన్సీ జర్నీ కూడా వెరీ మిరాక్యులస్ జర్నీ. ఆ సార్‌ని మీట్ అయినందుకో ఏమో తెలీదు. ఆ తర్వాత రియల్ ట్రాన్స్‌ఫర్మేషన్ నా లైఫ్‌లో. సో, ఒక 25 ఇయర్స్ నేనెలా ఉన్నానో, నెక్స్ట్ వచ్చే నా లైఫ్ కంప్లీట్ డిఫరెంట్ పర్సన్ నేను. సో, నన్ను చిన్నప్పటి నుంచి చూసి, ఇప్పుడు చూసిన వాళ్ళే అడుగుతారు, నువ్వేనా? నువ్వేనా?" అని అడుగుతారు. బికాజ్ నా అన్ని Bluetooth mode mid. ప్లీజ్ బీ ఆన్ మ్యూట్ అండి. యాహ్! సో, ఒక హ్యాపీగా ఉండడానికి అవసరం ఉండకూడదో అవన్నీ నాలో ఉండేయన్నమాట. భయము, కోపము, ఒక తీరని బాధ అండ్ ఏమోనంటే ఎక్కువ చేసేదాన్ని నేను. దేనికోసం చేజ్ చేసేదాన్ని ఐ డోంట్ నో. సమ్‌వాట్ అటెన్షన్ కోసమో, ప్రేమ కోసమో ఆహ్, ఐ వాస్ వెరీ చేజింగ్ అన్నమాట. అండ్ మాట్లాడాలంటే కూడా నాకంత భయముండేది. సో, ఏమనుకునేవాళ్ళు తెలుసా? నాకు మాట్లాడాలంటే భయము. అందుకే ఊరికే ఉండేదాన్ని. కానీ అందరూ ఏమనుకునేవాళ్ళు, ఇతనికి యాటిట్యూడ్ ఎక్కువ. అందుకే సో, అలా నాకు ఫ్రెండ్స్ ఉండేవాళ్ళే కాదు. ఆల్‌మోస్ట్ స్కూల్‌లో కూడా ఐ డిడ్ంట్ హాడ్ ఎనీ ఫ్రెండ్స్. ఇంట్లో కూడా ఇట్ వాస్ వెరీ డిఫికల్ట్ చైల్డ్‌హుడ్. అంతా కలిసి ఎట్లా అంటే నాకు ఇంకా గుర్తుంది. ఒకసారి మెడిటేషన్‌లో కూర్చున్నప్పుడు ఆ రోజు ప్రేమ్‌నాథ్ సార్ ఉన్నారు. స్టార్టింగ్ డేస్‌లో. మై సోల్ వాస్ లిటరల్లీ ఇట్ వాంట్ టు గో. అంతగా బాధ, ఒక లైఫ్ అంటేనే మెస్. నా సోలే ఇంకా వదిలి వెళ్ళిపోదామని రెడీ అయిపోయిందనమాట. సో, అంతగా ఉన్నంత నన్ను ఈరోజు నా లైఫ్ ఎంత బ్యూటిఫుల్‌గా ఉందని నేనే చెప్తుంటాననమాట నా హస్బెండ్‌కి. అరేయ్! ఒక టైంలో ఎంత పీస్‌ఫుల్‌గా అనిపించేసింది తెలుసా? ఆ చేజింగ్ ఆగిపోయింది. నేను మొన్న కూడా మా ఆయనకి చెప్తున్నాను. ఏమో లైఫ్ ఎంత బావుంది. ఆ చేజింగ్ లేదు. ఏదో ప్రశాంతత. ఆఫ్టర్ 35 ఇయర్స్ ఐ యామ్ ఫీలింగ్ థిస్ అంటే అది అంతా నాకు పత్రిజీ ఇచ్చిన గిఫ్ట్. ఆ ప్రీషియస్ గిఫ్ట్ నా లైఫ్‌లో. అండ్ అదైనాక నా ప్రెగ్నెన్సీ వెరీ ఈజీ ప్రెగ్నెన్సీ. అండ్ నా బాబు వచ్చినాక కంప్లీట్ షిఫ్ట్ నా ఎనర్జీస్‌లో. మేబీ వాళ్ళు మమ్మల్ని పుష్ చేయడానికి ఏదో ఇస్తారనుకుంటా. మనం పేరెంట్స్ అయ్యి ఇచ్చేది అయిపోయింది అది. ఇప్పుడంతా వచ్చే పిల్లలందరూ దే ఆర్ లైక్ హైయెస్ట్ బీయింగ్స్ వాళ్ళు. సో, వాళ్ళు వస్తే వాళ్ళొక్కటే కాదు మమ్మల్ని కూడా సెట్ చేసేస్తారు అనకి నేనే గ్రేట్ ఎగ్జాంపుల్. సో, మా బాబు వచ్చినాక ఇంకా 2, 3 ఇయర్స్ అయినాక యాక్చువల్ నా స్పిరిచ్యువల్ జర్నీ స్టార్ట్ అయింది. కోవిడ్ టైమ్‌లో నేను పత్రి సార్‌ని ఒక 2, 3 టైమ్స్ అంతే మీట్ అయ్యాను కానీ, నా లైఫ్‌లో ప్రతి ఒక్కటి మార్చుకునేకి పత్రి సార్ నుంచి వచ్చిన గైడెన్సే నాకు హెల్ప్ అయింది ఎంత. ఎన్నో మెసేజెస్ ఆహ్, ఎప్పుడు లోగా ఉన్నా కూడా నాకు పత్రి సార్ వాయిస్ వినిపిచ్చేది. లేదా ఇంట్లో కూర్చున్నప్పుడు నాకు కనిపించేది ఒక వైట్ లైట్ కింద దిగి వస్తుంది. స్టెప్స్ దిగి వస్తున్నట్టు. నాకు ఫుల్ ఫేస్ కనిపించేది కాదు ఫిజికల్ ఐస్‌తో. పత్రిజీ వైట్ అండ్ వైట్ కుర్తా యేసుకొని ఆ గడ్డం నాకు కనిపించేది.
ఒకసారి ఇలాగే తెలుసా మనకి ఉంటాయి కదా! ఎన్ని ఉన్నా కూడా, ఎన్ని మెడిటేషన్ చేసినా కూడా వన్స్ వి ఫీల్ వెరీ లో. నాకెవ్వరు లేరబ్బా! ఏంటిది నేనింత లోన్‌లీ చేసేసారు నన్ను. బికాజ్ నాకు ఏ సపోర్ట్ లేదు. ఫిజికల్ ఏ సపోర్ట్ లేదు. ఐ ఫీల్ వెరీ లోన్‌లీ అని ఆ రోజు కొట్టూరులో ఉన్నాను. ఎవరు లేరు ఇంట్లో. వీడు ఆడడానికి పోయాడు. ఎవరు లేరు. నేనొక్కటే సోఫా పైన కూర్చున్నా. నాకు సీరియస్‌లీ నాకు అక్కడ స్టెప్స్ నుంచి ఒక వైట్ బీయింగ్ నడుచుకుంటూ వస్తా ఉన్నారు. నాకు భయం. చూసేకి భయం. ఇట్లాగే కూర్చున్నాను. చూడలేదు కదా! ఇంకా వాయిస్ నాకు వినిపిస్తుంది. అవును. "నువ్వు ఒంటరి దానివా? ఆర్ యూ లోన్‌లీ" అన్నాను. "అవును. నాకు చాలా లోన్‌లీ ఫీల్ అవుతుంది" అంటే, "వెనక తిరిగి చూడు" అంటే, వెనక చూస్తున్నాను. పెద్దగా పత్రిజీ కూర్చున్నారనమాట. ఒక పెద్ద మౌంటైన్ ఉంటుంది కదా! అంత పెద్దగా ఉన్నారు. సో, ఇప్పుడు చెప్పు ఆర్ యూ రియల్లీ లోన్‌లీ అని. ఇంకా మా మాటలు లేదు. బికాజ్ ఫిజికల్‌గా నేను చూస్తున్నాను కదా! సో, ఎప్పుడైతే మీరు రెడీగా ఉంటారో, ఎప్పుడైతే రియల్లీ మీ లైఫ్‌ని మీరు చేంజ్ చేసుకోవాలి అని అనుకుంటూ ఉంటారు కదా! పత్రిజీ మీ వెనకనే ఉంటారు. అండ్ నాకు ఆ రోజు చూపిచ్చారు తెలుసా? నువ్వు మేబీ ఫిజికల్ వరల్డ్‌లో నీకు కనిపియట్లేదేమో, నీకు అనిపియట్లేదేమో ఆస్ట్రల్ లెవెల్‌లో నీ స్పిరిచ్యువల్ హయ్యర్ లెవెల్‌లో ప్రతి స్టెప్‌కి నీకు హయ్యర్ బీయింగ్ సపోర్ట్ ఉందని నాకు నా పాత్ చూపిస్తున్నారు. ఎలా ఒక్కొక్క మాస్టర్ ఒక్కొక్క టైంలో నాకు హెల్ప్ చేసేకి సిద్ధంగా ఉన్నారు అని. అండ్ ఆ రోజు నుంచి ఇంకా నేను ఇంకా చెప్పలేదన్నమాట ఐయామ్ లోన్‌లీ అని. బికాజ్ అంత గ్రేట్ ఫోర్స్ నా వెనక ఉన్నప్పుడు ఎట్లా తెలుసా నా లైఫ్ లిటరల్లీ ఈజీ చేసేసారన్నమాట. నాకి ఏ టైంలో ఏ అవసరమో అది నా దగ్గర ఉంటుంది. ఏదో ఒకటి. అండ్ ఇంకో గ్రేటెస్ట్ లెసన్ నాకు ఏం నేర్పించారు సార్ అని అంటే, ఒకరోజు ఆహ్, మెడిటేషన్‌లో కూర్చున్నాను. మెడిటేషన్‌లో కూర్చుంటే, "నువ్వు రాజయోగంలో ఉన్నావు. నువ్వు రాజయోగంలో ఉన్నావు" అని అన్నారు. నాకు తెలీదు ఏమని రాజయోగం అంటే. ఆహ్, అండ్ చెప్తున్నారు, "నాకు చాలా హ్యాపీగా ఉంది నీ జర్నీ చూసి. కానీ నా కోరిక ఏంటో తెలుసా? ఏంటి అంటే PSSM ఉంది కదా! ఇది ఒక అందరికి బునాదిలాగా ఉండాలి. అంటే బేస్‌మెంట్ లాగా స్ట్రాంగ్ ఆ బేస్ ఉండాలి. మీరందరూ ఈ PSSMని దాటి మీ ఓన్ వేలో కొండంత పెరగాలనేదే నా ఆశ అని. ఓకే. ఇది నాకు చెప్పింది 2019లో. ఓకే. అప్పుడు నాకు అర్థం అవ్వలేదు ఏం చెప్పారు అని. కానీ నాకు ఆ వాయిస్ ఇంకా గుర్తుంది. ఎంత క్రిస్టల్ క్లియర్‌గా చెప్పినారు. ఆ తర్వాత 2022లో నేను సార్‌ని మీట్ అయ్యానన్నమాట. ఆహ్, పిరమిడ్ వ్యాలీలో. అది కూడా ఎలా తెలుసా? సడెన్‌గా నాకు అనిపించింది నేను పిరమిడ్ వ్యాలీకెళ్ళాలి. ఓకే. స్ట్రాంగ్ మా ఆయనకి చెప్పాను వీకెండ్ ఉంది కదా! బాబుని నువ్వు చూసుకో అప్పుడు ఇంకా నేను ఊర్లో ఉండేదాన్ని. బెంగుళూరులో ఉండలేదు. కోవిడ్‌లో అంతా షట్ డౌన్ కదా! నేను చెప్పాను మా ఆయనకి, "సరే నువ్వు వెళ్ళిరా నేను చూసుకుంటానంటే" ఆఫ్టర్‌నూన్ డిసైడ్ అయ్యి ఒక ఫ్రెండ్ ఎవరో దొరికారు వెళ్ళేకి. అండ్ నైట్‌కంతా టికెట్ బుక్ చేసుకొని ఎళ్ళిపోయాననమాట. పిరమిడ్ వ్యాలీకెళ్ళినప్పుడు తెలిసింది సార్ అక్కడున్నారు అని. నార్మల్‌గా వేరే వేరే చోట ఉంటారు కదా! నాకస్సలు తెలీదు. సార్ అక్కడున్నారు అని. ఐ ఫెల్ట్ సో హ్యాపీ ఆ రోజు. నాకు సార్‌ని మీట్ అయ్యేకి కూడా ఛాన్స్ దొరికిందనమాట. అండ్ సార్ ముందర ఆహ్, పర్సనల్‌గా కూర్చున్నాను మాట్లాడేకి. అండ్ సార్ చెప్పు, చెప్పు, చెప్పు అని అంటున్నారు. నాకొచ్చిన అన్నీ నేను చెప్పాననమాట. చెప్పి లాస్ట్‌కి అది కూడా సేమ్ ఏడుస్తూ ఉన్నాను. నాకు తీసుకెళ్ళిన అబ్బాయి, "అక్క ఎందుకక్క నువ్వు అలా ఏడుస్తున్నావు? ఏమైపోతుంది నువ్వు సార్ దగ్గరికెళ్తే" అంటే ఐ రియల్లీ డోంట్ నో. ఆహ్, నాకు అస్సలు కంట్రోల్ ఉండదు సార్‌తో వెళ్ళినప్పుడు అని. ఆయన చెప్తున్నా లాస్ట్‌కి ఒక వర్డ్ చెప్పాను నేను. "సార్ నాకు నా లైఫ్‌ని ఎంతో చేంజ్ చేసుకున్నాను. నాకు ఆ అవకాశం ఇచ్చారు. ఎంతో మాస్టర్ కనెక్టివిటీ నాకిచ్చారు. స్టిల్ ఐ వాంట్ టు డూ మోర్. ఏదో చెయ్యాలనుంది. ఏం చేయాలో నాకు తెలియట్లేదు" అని అనేసాననమాట అంతే. ఇట్లాగే చూస్తున్నారు కళ్ళలో కళ్ళు. ఏం మాట్లాడలేదు. అదయినాక నేను పిరమిడ్ వ్యాలీలో పైన కింగ్స్ చేంబర్‌లో పోయి మెడిటేషన్ చేస్తా ఉన్నా. చేస్తా ఉంటే నాకు సార్ నుంచి వాయిస్ వినిపిస్తోంది. "మీకు ఎన్నో క్వెషన్స్ ఉన్నాయి కదా! ఆ అన్నిటికి నేను ఆన్సర్ ఇస్తాను ఈరోజు" అని. దోస్ ఆర్ లైక్ ఎట్లా తెలుసా? అవన్నీ నాకు చైల్డ్‌హుడ్ నుంచి ఆహ్, నాకు అవి తింటాయంటారు కదా! అంటే చిన్నప్పటి నుంచి అవి లోపలే క్రిప్ చేస్తూ ఉంటాయి కదా! అలాంటి క్వెషన్స్ అన్నమాట.
నేను ఏ క్వెషన్స్ అని అడుగుతా ఉన్నాను. చెప్తున్నారు. ఈ క్వెషన్స్ అందరికీ ఉంటాయనుకుంటా. మేబీ నాకొక్కటా ఐ డోంట్ నో. సో, మనకి అనిపిస్తుంటుంది కదా! నా లైఫ్‌లో నేను స్ట్రక్ అయిపోయాను. ఐ ఫీల్ సో స్ట్రక్ మెజారిటీ ఆఫ్ ద టైమ్స్. నేను ఇది ఎక్కువ అనుకునేదాన్ని. ఓకే. చిన్నప్పుడు అనుకునేదాన్ని. మెడిటేషన్‌లోకి ఉన్నప్పుడు కూడా ఎప్పుడు ఏదో లైఫ్‌లో స్ట్రక్ అయిపోయాను అనిపిస్తోంది. అప్పుడు సార్ వాయిస్ నాకు గట్టిగా వినిపిస్తుంది. నో, యూ ఆర్ నాట్ స్ట్రక్. ఇట్ ఈస్ ఎ డోర్‌వే ఫర్ యువర్ ఎన్‌లైట్‌మెంట్ అండ్ అసెన్షన్. నువ్వు ఏదైతే స్ట్రక్ అయ్యే అనుకున్నావు కదా! అది నీ స్ట్రక్ కాదు. అక్కడ ఒక డోర్ ఉంటుంది. అంటే నువ్వేదో నేర్చుకునేది, ఏదో మార్చుకునే డోర్ ఉంటుంది. ఎప్పుడైతే అది నేర్చుకుంటావో, అది మార్చుకుంటావో ఆ డోర్ ఓపెన్ అవుతుంది. వెరీ ట్రూ కదా! మనం ఒక రిలేషన్‌షిప్‌లో ఒకడేమో స్ట్రక్ అయిపోయామని అనుకుంటాము. కానీ నో, అక్కడ నేనేదో చేసేది ఉంటుంది. నేనేదో లెర్న్ అయ్యేది ఉంటుంది. అందుకే నాకు స్ట్రక్ అనిపిస్తుంది. సో, అది దట్ ఈస్ ఎ డోర్‌వే ఫర్ యువర్ ఎన్‌లైట్‌మెంట్, అసెన్షన్ అని. అండ్ ఇంకోటి ఉంటుంది కదా! స్పిరిచువాలిటీలో అందరిని చూస్తుంటాం. యామ్ ఐ డూయింగ్ ఎనఫ్? నేను చేస్తున్నాను. అందరూ ఎంత బాగా సెషన్స్ చేస్తున్నారు కదా! యామ్ ఐ డూయింగ్ ఎనఫ్? బికాజ్ నాకు బయటకెళ్ళేకి అవ్వదు. బాబు చిన్నోడు. ఆఫ్‌లైన్ సెషన్స్‌కి అవ్వదు. ఆన్‌లైన్ కూడా నా కమిట్మెంట్స్, ఇంటి పని అంతా ఉంటుంది. యామ్ ఐ డూయింగ్ ఎనఫ్ అంటే ఎంత బ్యూటిఫుల్‌గా, ఎంత ప్రేమగా చెప్తున్నారు. యూ ఆర్ డూయింగ్ మోర్ దెన్ ఎనఫ్. యూ ఆర్ డూయింగ్ మోర్ దెన్ వాట్ ఈస్ expected at this moment on your challenges, on your circumstances. నీ ఎన్విరాన్మెంట్, నీ సర్కమ్స్టెన్సెస్ ఏదైతే ఉందో దాని ప్రకారంగా చూస్తే నువ్వు మోర్ దెన్ ఎనఫ్ చేస్తున్నావు అని. సో, కంపేర్ చేసుకోవద్దు. నీ లైఫ్ డిజైన్‌లో నీకెంత ఇదవుతుందో అంత నువ్వు చేస్తున్నావు అని. సో, ఇది ప్రతి ఒక్కరికి కూడా, మనకి వేరే వాళ్ళగా అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. మన కెపాసిటీ ఏముందో దాన్ని మనం చేస్తున్నాం కదా! ఫర్ దట్ ఓన్లీ దే ఫీల్ సో హ్యాపీ. ద ఆస్ట్రల్ మాస్టర్స్ పత్రిజీ ఏదైతే ఉన్నారో దే ఆర్ వెరీ హ్యాపీ. మాకు ఇంకా సపోర్ట్ ఇస్తూ వెళ్తారనమాట. అండ్ ఇంకోటి ఉంటుంది కదా! ఐ నీడ్ మోర్ లవ్. నాకు ఇంకా ప్రేమ కావాలి. ఐ ఫీల్ ఐ నీడ్ మోర్ లవ్ అంటే దట్ ఈస్ ద ఛాలెంజ్ యూ హ్యావ్ కమ్ విత్. ఎవరికైతే ఇంట్లో గానీ, రిలేషన్‌లో కానీ అంత ప్రేమ దొరకట్లేదు అంటే యూ హ్యావ్ కమ్ విత్ ద ఛాలెంజ్. మీరెందుకొచ్చారు అంటే మీరు రిసీవ్ చేసుకోవడానికి రాలేదు. మీరు ఇవ్వడానికొచ్చారు. అక్కడంతా డార్క్ ఉంది. యూ ఆర్ ద లైట్ కదా! మీరక్కడ లైట్ లాగొచ్చారు. నాకు లైట్ కావాలి అంటే యూ ఆర్ ద లైట్ ఆల్రెడీ. మీకు మీ చుట్టూ చీకటి కనిపిస్తూ ఉండొచ్చు. కానీ యూ ఆర్ బికమింగ్ అ లైట్ ఫర్ సో మెనీ. సో, అదే ఆ రోజు చెప్పినారు. నువ్వు ఇక్కడ ఇప్పించుకోవడానికి రాలేదు, ఇవ్వడానికొచ్చావు. సో, ఎప్పుడు నువ్వు వెన్ యూ రీప్లేస్ ద వర్డ్ వాంట్ టు గివ్, దెన్ నీ లైఫ్ మారుతుంది. అప్పుడే నువ్వు ఆ ప్రేమని ఫీల్ అవ్వగలవు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము కోపం పడి ఎవరినైనా తిట్టాలనుకుంటే మనమే కదా ఫస్ట్ ఆ యాంగర్‌కి గురి అయ్యేది కదా! మనం ఎంత కోపంతో వాళ్ళని ఇలా తిట్టాలి, అలా తిట్టాలని ప్రిపేర్ అవుతున్నప్పుడు 100% లోపల మనం ఉంటుంది. ఒక 20% మనం ఆ కోపాన్ని ఇవ్వగలం కదా! అలాగే ప్రేమని కూడా అంతే. మీరెప్పుడు ఇవ్వడానికి స్టార్ట్ చేస్తారు కదా! యూ ఆర్ ద ఫస్ట్ పర్సన్ టు రిసీవ్ ఇట్ కదా! ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికో మీ ఫ్రెండ్‌కి ఏదైనా సర్ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వాలంటే వాళ్ళెంత ఫీల్ అవుతారో తెలీదు. యూ విల్ బి దట్ ఫీలింగ్ అల్వా? కదా! మీరు ఆ ఫీలింగ్‌లో ఉంటారు కదా! ద సేమ్ వే యూ స్టార్ట్ గివింగ్. సో, దట్ ఈస్ యువర్ లైఫ్ పర్పస్ అని అన్నారనమాట. ఓకే. అండ్ ఐ ఫీల్ నో వన్ విత్ మీ. సేమ్ క్వెషన్ మళ్ళీ. చిన్నప్పుడు కూడా నాకు ఫ్రెండ్స్ ఎక్కువ ఉండేవాళ్ళు కాదు. సో, ఐ ఫీల్ నో వన్ విత్ మీ సమ్‌టైమ్స్ అంటే యెస్, ఇట్స్ వెన్ యూ యూజ్ యువర్ మైండ్ టు ఫీల్ యువర్ లైఫ్. అంటే ఎక్కువ నీ బుర్రని ఉపయోగించి నీ లైఫ్‌ని చూస్తున్నప్పుడు నీకెవ్వరు లేదు అని అనిపిస్తుంది కదా! కానీ ఇన్ దట్ కేస్ యూ రిలీజ్ అ థాట్ టు యూనివర్స్ టు సెండ్ సమ్‌వన్ అట్ దట్ మూమెంట్. సో, అంటే ఎప్పుడైతే మీకు ఈ ఆలోచన వస్తుంది కదా! నాకెవ్వరు లేరు అని అంటే యువర్ ఎనర్జీస్ హాస్ బికమ్ లో అని. మీ మైండ్ పని చేస్తూ ఉంటుంది. మీరు అందుకే చూడండి, ఎప్పుడు మెడిటేషన్ ఎక్కువ చేసినప్పుడు మీకు ఇలాంటి థాట్స్ అస్సలు రావు. కావాలంటే యూ జస్ట్ అబ్జర్వ్. ఎప్పుడైతే 2 అవర్స్ ఒక రోజు మెడిటేషన్ చేస్తుంటారు కదా! ఇవన్నీ అస్సలు రావు. మీ ఫుల్ ఎనర్జీ లో ఉన్నప్పుడే ఇలాంటి థాట్స్ వస్తాయి. అప్పుడే మీ మైండ్ కాన్షియస్‌తో ఉన్నారు అని. సో, అప్పుడు మెడిటేషన్ చేస్తే యూ రిలీజ్ అ థాట్ టు యూనివర్స్. ఐ నీడ్ సమ్‌వన్ టు హెల్ప్.
ఐ నీడ్ సమ్‌వన్ విత్ మై ఎనర్జీ ఎవరైతే ఉన్నారో, అప్పుడు ఏమవుతుందంటే లైక్ మైండెడ్స్‌తో మీరు కనెక్ట్ అయిపోతారు. సో, నా లైఫ్‌లో ఇవన్నీ తెలుసుకున్నాక నాకు రియల్ ఫ్రెండ్షిప్ అని, రియల్ ఫ్రెండ్స్ అని నాకు దొరికింది 33 ఇయర్స్‌లో. ఆఫ్టర్ 33 ఇయర్స్. ఎలా? వెన్ ఐ షిఫ్టెడ్ మై ఎనర్జీ, వెన్ ఐ షిఫ్టెడ్ మై కాన్షియస్. నేను ఎప్పుడు చేసింగ్ ఆపినప్పుడు నాకు రియల్ ఫ్రెండ్స్ నాకు లైఫ్‌లో దొరికారు. అండ్ వాళ్ళిద్దరూ ఎలా ఉన్నారంటే, మనం ఎక్కడైనా బయటికెళ్తే మమ్మల్ని అడుగుతారు, "మీరు ముగ్గురు చైల్డ్‌హుడ్ ఫ్రెండ్సా" అని. అంటే అంత సింక్‌లో, అంత మోటివేట్ చేస్తూ, ఎలా అంటే నేను చేసింగ్ స్టాప్ చేశాననమాట. చేసింగ్ స్టాప్ చేసి వెన్ ఐ స్టార్టెడ్ గివింగ్ కదా! అప్పుడు నాకు లైఫ్‌లో రియల్ ఫ్రెండ్స్ నా లైఫ్‌లో వచ్చినారు. ఓకే. అండ్ యాహ్! ఇంకోటి ఏమని చెప్తూ ఉంటారంటే, ఈ క్వెషన్ ఉంటుంది కదా! మన లైఫ్‌లో సడెన్‌గా మనకి ఏ రీజన్ లేకుండా లోగా ఫీల్ అవుతూ ఉంటాం కదా! సో, ఇది నాకు రిపీటెడ్‌గా అయ్యేదన్నమాట. ఏం లేదు, అంతా బావుంది. సడెన్‌గా చాలా బాధ. ఓకే. సో, అప్పుడు ఏం చెప్పారంటే పత్రిజీ, యెస్, దట్ ఈస్ ద టైమ్. మన ప్రీవియస్ బర్త్ నుంచి ఏదైనా ట్రామాస్, పెయిన్స్‌ని మనం ఏదైనా తీసుకొనుంటే అది అలా బయటకొస్తూ ఉంటాయన్నమాట. వెన్ ఏది లేకుండా. అప్పుడు ఏం థాట్ రిలీజ్ చేయాలి అనంటే, ఓకే, ఈ బాధ ఏ జన్మలోదైనా కానీ, ఇప్పుడు నా ఆత్మ మూలం నుంచి సంపూర్ణంగా విడుదలైపోవాలి అని చెప్పుకోవాలండి. అప్పుడేమవుతుందంటే, మన ట్రాన్స్ జనరేషనల్ ట్రామాస్ ఏదైతే క్యారీ చేస్తూ ఉంటామో, అవి ఏదైతే సర్ఫేస్‌కి వస్తూ ఉంటాయి కదా! అవన్నీ రిలీజ్ అయిపోతాయి. ఓకే. సో, ఇది కూడా నాకు చాలా వర్క్ అయిందనమాట. సడెన్‌గా ఆ బాధేసేది, భయమేసేది అదంతా తక్కువైపోయింది. ఎప్పుడైతే ఇలా నేను అనుకునేదాన్ని, సార్ నాకు గైడ్ చేసినట్టు. అండ్ ఇంకో క్వెషన్ ఏంటంటే, యాహ్! ఇది మనకు అనిపిస్తుంటుంది కదా! ఇది నాకెప్పుడు అనిపించేదంటే, నేను నార్మల్‌గా చదువయినాక నేను జాబ్‌లో ఉన్నానన్నమాట 7 ఇయర్స్. సో, బాబు పుట్టినాకే నాకు నేను ఇంట్లో ఉన్నాను. అది పోస్ట్ పార్టమ్. అప్పుడు ఏమనిపించేదంటే నేను జైల్‌లో ఉన్నానని అనిపించేదన్నమాట. ఎందుకంటే ఎక్కడ బయటకెళ్ళేది ఆహ్, ఆహ్, హ్మ్, బయటికెళ్ళేకి వదిలేవాళ్ళు కాదు. జాబ్ లేదు. నేను ఐడల్‌గా కూర్చోలేదెప్పుడు. అండ్ కోవిడ్ టైమ్ ఉన్నప్పుడు కూడా నాకు బయటికెళ్ళడానికి అవ్వలేదు. నాకనిపించింది నేను జైల్‌లో ఉన్నానవ్వా! ఏంటిది అని. సో, అప్పుడు ఏమని చెప్పారు తెలుసా పత్రిజీ? యెస్, యూ ఆర్ ద ప్రిజనర్ ఆఫ్ యువర్ ఓన్ థాట్స్. నిన్ను ఖైదీగా చేసే శక్తి ఈ ప్రపంచంలో ఎవ్వరికీ లేదు, నీ ఆలోచనలకి తప్ప. సో, యూ ఆర్ ద ప్రిజనర్ ఆఫ్ యువర్ ఓన్ థాట్స్. నాకనిపించింది అవును కదా! నేనే ఆ లూప్‌లో పడిపోయాను. నా థాట్ లూప్‌లో పడిపోయాను. ఇక్కడ నన్ను ఎవ్వరు ఆపలేదు. ఏం చేసేకి లేదు. దట్ ఈస్ ద రియలైజేషన్ మూమెంట్. అవును కదా! నేనే ఏదైతే క్రియేట్ చేసుకుంటున్నానో అది నా థాట్స్ వల్లే అని. సో, ఇలా ఎంత బ్యూటిఫుల్‌గా నాకు క్వెషన్స్ ఏదైతే ఉందో అదంతా క్లియర్ చేసేసారు ఆ రోజు. అండ్ వాపస్ నేను ఇంటికొచ్చాను. సో, ఇవన్నీ నాకు ఎక్స్‌పీరియన్స్ కాదు. నా లైఫ్ చేంజింగ్ హెల్ప్ అన్నమాట క్వెషన్స్. బికాజ్ ఇది ఎవరికి అడగాలో తెలీదు. నాకెప్పుడు చిన్నప్పటి నుంచి నాకు ఏ థాట్ అంటే, నేనెందుకు బతికున్నాను? నేనెవ్వరికి యూజ్? అలా ఉండే నన్ను ఇలా ఒక్కటొక్కటే క్లారిఫై చేస్తూ నా లైఫ్‌లో ఎంతో హెల్ప్ చేశారనమాట. ఇవన్నీ నాకు లైఫ్ లెసన్స్. అండ్ నేను అడిగేదాన్ని, అందరూ హర్ట్ చేస్తారు కదా! నేను వాళ్ళలాగే బిహేవ్ చేస్తాను. మనకది ఉంటుంది కదా! వాళ్ళంతా అంటారు, నేను అనేస్తాను. సో, దానికి ఎంత బ్యూటిఫుల్‌గా నాకు ఆటో రేటింగ్ ద్వారా మెసేజ్ ఇచ్చారంటే, దివ్య చైతన్యం అని టైటిల్ అనమాట ఈ మెసేజ్‌కి. తేనె హనీ తెలుసు, హనీ కదా! హనీ గురించి అనమాట. యాహ్! తేనె వెనక ఎంత హింస దాగుంటుంది. అవును కదా! అది తీసేటప్పుడు ఎన్నో బీస్ చనిపోతాయి కదా! తేనె వెనక ఎంత హింస దాగున్నా, తేనె తన తత్వాన్ని ఎన్నడూ విడలేదు. అవునా కదా! దాని వెనక ఎంత హింస ఉన్నా కూడా తేనె స్వీట్‌గానే ఉంటుంది కదా! అదేమో కారంగా ఆహ్, లేదా వేరే ఏదైనా ఉంటుందా? స్వీట్‌నెస్సే కదా! సో, అలాగే మధురమే తన గుర్తింపు. అలాగే ఏ పరిస్థితుల్లో వచ్చినా నీ తత్వాన్ని, నీ ఆత్మతత్వాన్ని ఎన్నడూ విడవకు. నీ అసలైన గుర్తింపు నీ రూపం నుంచో, నీ మాటల నుంచో కాకుండా, నీ గుణాల నుంచి, నీ ఆత్మ గుణాల నుంచి గుర్తింపబడడమే నీ అసలైన గెలుపు. అసలైన సార్థకత నీ జన్మకు. జన్మ మరణం నడుమ ఈ నాటకం నీ అద్భుతమైన ఆత్మ చైతన్యం నడిపించుతుంది.
నీ ఆత్మ గుణాలంటే ప్రేమతత్వం, క్షమాతత్వం, ఏకత్వం, దయాతత్వం. సో ఇలా నేను ఎప్పుడైతే రాంగ్ రూట్‌లో వెళ్ళాలని ట్రై చేసినప్పుడు పదే పదే ఇలా నాకు చెప్పేవాళ్ళనమాట. నో, దిస్ ఇస్ నాట్ యువర్ లైఫ్, దిస్ ఇస్ నాట్ యువర్ వే. సో ఎలా తేన తన తత్వాన్ని ఎంత కష్టమున్నా తన గుర్తింపుని వదలలేదో, అలాగే నీ లైఫ్‌లో నీ గుర్తింపుని, నీ తత్వాన్ని నువ్వు వదలొద్దు అని. అండ్ ఇదంతా అయినాక నేను వాపసొచ్చాను ఊరికి. వాపసొచ్చినాక మిడ్‌నైట్‌లో నాకు సడెన్‌గా నేను క్వెషన్ అడిగాను కదా సార్‌కి ఆ రోజు. సార్ ఇంత చేసినా కూడా, ఇంత ఎక్స్‌పీరియన్స్ అయ్యి, ఒకటొక్కటే తెలుసుకొని, దిద్దుకున్నా కూడా, ఇంకా ఏదో చేయాలనుంది అనన్నప్పుడు, ఆ క్వెషన్ నా వాయిస్ నాకు వినిపిస్తుంది. సడెన్‌గా మెలుకువొచ్చిందనమాట. అండ్ సార్ వాయిస్ వినిపిస్తుంది. ఓకే. నీకేదైతే హెల్ప్ దొరికింది కదా! మాస్టర్స్ నుంచి అన్నీ ఒకటొక్కటే స్టెప్ వైస్ నాదంతా చూస్తే స్టెప్ వైస్ అన్నమాట. ఓకే. ఫస్ట్ స్టెప్ బాధ నుంచి ఎలా బయటపడాలి? బాధొచ్చినప్పుడు ఏం చేయాలి? సెకండ్ స్టెప్ లోన్‌లీనెస్ ఉన్నప్పుడు ఏం చేయాలి? థర్డ్ స్టెప్ జెలసీ ఎందుకొస్తుంది? ఫోర్త్ కోపం ఎందుకొస్తుంది? ఇవన్నీ స్టెప్ వైస్ నేనంతా నేర్చుకుని అయినాక ఏమని చెప్పినారు తెలుసా సార్? ఇవన్నీ నువ్వు అందరికీ చెప్పాలి. నీలాగా ఎంతమంది ఉంటారు కదా! వితౌట్ ఎ సెకండ్ థాట్ ఐ సెడ్ ఓకే. ఎలా? హౌ? నాకు ఎప్పుడు ఏమొచ్చినా నేను హౌ అనేది ఎక్కువ అడుగుతానన్నమాట. ఎలా? సో, ఎలా అన్నప్పుడు చిన్న చిన్న వీడియోస్ చేయాలి నువ్వు అని. ఐ సెడ్ ఓకే. ఎలా? సో, ఇది నువ్వు కన్నడ ఈస్ మై మదర్ టంగ్. ఓకే. కన్నడలో చేయాలి. అది కూడా సరే అన్న. ఇదేంటి ఆ టైం 12:00, 12:30 మిడ్‌నైట్‌లో పడుకొని లేసినప్పుడు. సడెన్‌గా మెలుకువొచ్చి ఫుల్ క్లారిటీ. అండ్ ఎలా అంటే నువ్వు ఒక యూట్యూబ్ స్టార్ట్ చేయాలి. నాకు తెలీదు ఎలా. పేరు అంటే స్పిరిచ్యువల్ సీడ్ అని వచ్చింది. ఓకే అన్న. ఎలా ఓపెన్ చేయాలి? నాకు తెలీదు ఏమని. 5 మినిట్స్‌లో నేను యూట్యూబ్ అకౌంట్ ఓపెన్ చేసి స్పిరిచ్యువల్ సీడ్‌తో 2022లో స్టార్ట్ చేశాననమాట. అండ్ దట్ ఈస్ అ బ్యూటిఫుల్ జర్నీ. 3 ఇయర్స్‌లో ఐ హావ్ గాట్ సో మెనీ పీపుల్ ఎంత ప్రేమనిస్తారో అంటే నేనేదైతే ప్రేమ కావాలి అని ఇంకా ప్రేమ కావాలి అని రాసాను కదా! ఆ అన్‌కండిషనల్ లవ్ ఎంతమంది నుంచి నాకు అందుతుందో ఇప్పుడు. యాహ్! సో, ప్రతిసారి కూడా ఏ వీడియో వీక్లీ ఒక టాపిక్ వస్తుందనమాట. పొద్దున లేగానే ఫ్లో. అప్పుడే అలా రాసుకునేస్తాను. సడెన్‌గా నెక్స్ట్ ఒక 2 అవర్స్‌లో వీడియో రెడీ అయిపోతుంది. అండ్ చాలామంది ఏమని చెప్తారు, "మేము ఇదే ప్రాబ్లమ్‌లో ఉన్నాము. మీరు ఈ వీడియో ఇచ్చిన నాకెంత హెల్ప్ అయింది" అని. సో, ఐయామ్ జస్ట్ బీయింగ్ ఎ మీడియం. ఐయామ్ లక్కీ ఇన్ దిస్ స్పిరిచ్యువల్ జర్నీ. నాకు పత్రి సార్ ఇంతగా యాస్ట్రల్‌గా, ఇంత బ్యూటిఫుల్‌గా నాకు గైడ్ చేస్తున్నారు. ఎన్నో మెమోరీస్ సార్‌తో నేను పర్సనల్‌గా 2, 3 సార్లు మీట్ అయ్యానో కానీ, ఆ వాయిస్ స్టిల్ నాకు అలాగే ఉండిపోతుందనమాట. ఇట్స్ అ బ్యూటిఫుల్ జర్నీ. అండ్ సార్ బాడీ వెకేట్ చేసే టైంలో కూడా నాకు ఆ రోజు అంత ఎక్స్‌పీరియన్స్ అనమాట. నేను పడుకున్నాను. సార్ వచ్చి నా పక్కన కూర్చున్నారు. నాకు ఫుల్ గుర్తుంది. నేను పడుకోలేదు నేను. నేను ఫుల్ అవేర్‌నెస్‌తో ఉన్నాను కానీ నాకు మూవ్ అవ్వడానికి అవ్వట్లేదు. ఒక పిన్ పడితే ఎంతగా వినిపిస్తుందో అంత క్లారిటీతో ఉన్నాను. కానీ కళ్ళు తెరవడానికి అవ్వలేదు. అది ఒక బ్యూటిఫుల్ కాన్వర్జేషన్ సార్‌తో నాది సార్‌ది. అది మేబీ ఇంకో సెషన్‌లో ఐ విల్ డెఫినైట్‌లీ షేర్ దట్ ఎక్స్‌పీరియన్స్. అప్పటి నుంచి పత్రిజీతో కనెక్టివిటీ ఇంకా ఎక్కువన్నమాట. తను బాడీ వెకేట్ చేశారు కదా! నెక్స్ట్ డే బాబు చిన్నోడు. నాకు వెళ్ళడానికి అవ్వలేదు కడతాల్‌కి. నాకు బాధేస్తుంది. ఏడుస్తూ తింటూ ఉన్నాననమాట. నేను చెప్తున్నాను, నాకు అవ్వట్లేదే మిమ్మల్ని వచ్చి చూసేకి" పక్కనే కూర్చొని నాకు చెప్తున్నట్టు నాకేమనిపిస్తుంది తెలుసా? నేను ఇక్కడే నీ పక్కనే ఉన్నాను. నువ్వేమో ఎక్కడికో వెళ్తానంటావు కదా! నీ పక్కనే ఉన్న నన్ను చూడట్లేదు నువ్వు అని. అండ్ దట్ ద మొమెంట్ ఐ రియలైజ్ లేదు, హి ఈస్ విత్ అస్. ఇప్పుడు కూడా నాకు ఏ హెల్ప్ కావాలన్నా, ఏ కన్‌ఫ్యూజన్‌లో ఉన్నా కూడా నాకు క్లారిటీగా సార్ నుంచి ఆ గైడెన్స్ వస్తూ ఉంటుంది. అండ్ యాహ్! సో, ఈరోజు నేను హ్యాపీగా ఇంత సంతోషంగా ఒక ఒక పీస్‌ఫుల్ లైఫ్‌ని నేను లీడ్ చేస్తున్నానంటే అంత పత్రిజీ గైడెన్స్. వాళ్ళ హెల్ప్ వల్లే ఇదంతా జరిగింది.
నేను ఎంత పత్రిజీకి గ్రాటిట్యూడ్ చెప్పినా చాలా తక్కువే. యెస్. యెస్ మ్యామ్. యాహ్! సూపర్బ్ మ్యామ్. థాంక్ యూ. యాహ్! సూపర్బ్. యెస్. యెస్. థాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అడగగానే ఒప్పుకున్నందుకు థాంక్ యూ. అండ్ అలాగే ఎంత చక్కగా పాయింట్ వైస్‌గా చెప్తూ వచ్చారు మీరు. ఎలాంటి మార్పులొచ్చాయి, ఏంటి అని చెప్పేసి. నిజంగా చాలా బావుంది. అండ్ మీరన్నారు కదండీ! ప్రేమ కావాలి. మీరన్నారు ఫస్ట్ ఈ పాయింట్స్ చెప్పే ముందుగా. ఇది అందరికి కూడా యూజ్ అవ్వచ్చు. అందరిలో కూడా ఉండొచ్చు అని. యెస్. ఆఫ్ కోర్స్ నిజంగా ఉంటాయి మేడం. ప్రతి ఒక్కరిలో ఉంటాయి. ఈ ఫీలింగ్స్ కానీ, థాట్స్ కానీ ఉంటాయి. అండ్ ఇంకొక గొప్ప విషయం ఏం చెప్పారంటే, మీరొకటి ఇరుక్కుపోయారు. ఐ మీన్ ఆహ్, ఆలోచనల్లో మీరు ఉండిపోయారు. ఇంక అదే పెద్ద ఇది మీకు వేరే ఏది కాదు అని చెప్పారు కదా! ఎక్సలెంట్ మేడం అదైతే గనక. సో, ఫ్రెండ్స్ చూసారు కదూ! ఎంత చక్కగా పాయింట్ వైస్‌గా మేడం గారు ఏం నేర్చుకున్నారు సార్ దగ్గర నుండి అనేది ఎంత చక్కగా రాసుకొని మరీ మనకు వివరిస్తూ వారి జీవితంలో వారికేం కావాలనేది ఒక క్లారిటీతో ఉన్నారండి. ఆ క్లారిటీ తెచ్చుకొని వారి అంతర్గతంగా మార్పులు తెచ్చుకున్నారు. సో, మేడం గారు ఇది కదా అండ్ పిరమిడ్ మాస్టర్స్ ఇవన్నీ అంటే. నేను రాసింది కాదు. ఫోర్స్‌ఫుల్‌గా రాపించింది పత్రిజీ. ఫోర్స్‌ఫుల్‌గా రాయించిందంట ఇది యాక్చువల్‌గా యాహ్! రాయించారంట సారు. See, I don't think I can. ఇది Yeah, ఏదైనా 2020. పేపర్ యెస్. Yeah, పేపర్ చూపించరా? ఆ! yeah, పేపర్ చూపిచ్చారా అని అడుగుతున్నారు. యాహ్! yeah. This and this because ఎంత ఇది మెసేజ్ వచ్చినాక నేను రాయకపోతే నాకు నిద్ర వచ్చేది కాదు. యాహ్! హ్మ్. సో, మేబీ ఇప్పుడు ఇక్కడ అంతా చెప్పాలని లేదంటే గుర్తుండదు. ఎన్నో అట్లా అవును. మిస్ చేసేసాను. మేబీ అంత ఇవన్నీ స్టార్టింగ్‌లో. యాహ్! యాహ్! లేదు మేడం. ఇది నిజంగానే ప్రతి ఒక్కరికి అవసరం కూడా. యాహ్! తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. నేను ఊరికే కూర్చొని రాసినా కూడా ఇంత నీట్‌గా రాయనేమో నేను. Yeah, see? యెస్. I నిజంగా. have very less patience అన్నమాట. సో, ఇది కంప్లీట్‌గా పర్సనల్ నాలెడ్జా మేడం? ఆర్ ఎనీ అంటే నాకు సార్ కనెక్ట్ అయ్యి నాకు వాయిస్ వినిపించేది సార్. లావణ్య మేడం తెలిసిన జర్నీలో లావణ్య మ్యామ్ విట్‌నెస్ సో మెనీ మెసేజెస్ అప్పుడు. సో, నాకు మెడిటేషన్‌లో అలా వాయిస్ వినిపించేది. లేదా రాయాలనిపించేది. బికాజ్ నా క్వాలిటీ ఏంటంటే చిన్నప్పటి నుంచి నేను ఏది కూడా ఎక్స్‌ట్రా రాయలేను. ఈవెన్ బర్త్‌డే మెసేజ్ అయినా కూడా నేను గూగుల్‌లో సెర్చ్ చేసి పంపిస్తానన్నమాట. బికాజ్ నాకు ఓన్‌గా రాయడం రాదు. స్కూల్‌లో ఎంత చదివితే అంతగా చదివేదంతే. అంత రాసేది. సో, నా ఫస్ట్ ఈ జర్నీ స్టార్ట్ అయ్యేటప్పుడు ఈవెన్ నేను కూడా షాక్ అన్నమాట. ఇవన్నీ నేను రాసానా అని. వావ్! నేను కాదు రాసింది. సమ్‌వన్ ఈస్ గైడింగ్ త్రూ మీ. యాహ్! యెస్. యాహ్! ఫ్రెండ్స్. సరే ఏదైనా అడుగుతారా మేడం గారిని? మీకు ఇంకా ఆ ఓల్డ్ ప్యాటర్న్స్ మళ్ళీ రిపీట్ కాలేదా మేడం? అంటే రిపీట్ అయినప్పుడు యాహ్! సో, ఏంటంటే మనమంతా హ్యూమన్ బీయింగ్స్ కదా! చాలా మందికి ఇది ఉంటుంది. ఓకే. మెడిటేషన్ చేస్తారు. వీళ్ళకి కోపం రాదు. వీళ్ళకి బాధ రాదు. బాధ వస్తుంది. కోపం వస్తుంది. కానీ ఫస్ట్‌కి 1 వీక్ లేదా 15 డేస్ తీసుకునేదాన్ని నేను ఏడ్చి ఒక ప్యాటర్న్ నుంచి బయటకొచ్చేకి. నౌ ఇట్ విల్ టేక్ 5 మినిట్స్ ఆర్ 10 మినిట్స్. ఓకే. ఈవెన్ ఏడుస్తున్నా సడెన్‌గా ఆగిపోతుందన్నమాట ఏడుపు. నేను ఐ క్వెషన్ ఎందుకు ఏడుపు ఆగిపోయింది? ఆ బాధ తగ్గిపోయింది కదా! అని. దట్స్ హౌ గురువు కృప ఉన్నప్పుడు, ఆ గురువు మన వెనక ఉన్నప్పుడు హీల్ గైడ్. మన నుంచి అవ్వదు ఇవన్నీ. సమ్ గైడింగ్ ఫోర్స్. యెస్. అందులో మీకు పత్రిక గారి దగ్గర నుంచి డైరెక్ట్ గైడెన్స్ దొరికింది మేడం. ఎక్కడి నుంచో కాదు. కదా! యాహ్! అది లక్కీ. యాహ్! యాహ్! కానీ యెస్. నాకు కూడా అండ్ అనిపిస్తుందన్నమాట చాలా సార్లు వీళ్ళందరూ పర్సనల్‌గా ఎంత మీట్ అయ్యారబ్బా! ఎంత బాగా మాట్లాడారు సార్‌తో టైమ్ స్పెండ్ చేశారో నాకు దొరకలేదు అని. దానికి కూడా ఆన్సర్ నాకు ఇచ్చారు తెలుసా? నేను చెప్పాను కదా! సార్ బాడీ వెకేట్ చేసే ముందు సార్ ఎంతో డిస్కషన్ చేశాము అని. ఆ రోజు నేను అడిగానన్నమాట. సార్ ఎంతమంది మీతోటి ఎంత బ్యూటిఫుల్‌గా టైమ్ స్పెండ్ చేశారో. నాలాగా చాలా మందికి ఉండిపోతుంది కదా! మీ గురించి విని మీతో టైమ్ స్పెండ్ చేయలేదు కదా! అని ఏమని చెప్పినారు కదా! తెలుసా? నాది నీది ఈ ఒక్క జన్మ సంబంధం కాదయ్యా! ఎన్నో జన్మలు. మేబీ పోయిన జన్మలో నువ్వంతా ఇప్పుడు నా దగ్గరే ఉన్నావు. ఈసారి వేరే వాళ్ళకి నువ్వు ఛాన్స్ ఇచ్చినావు అని. ఆ! బ్యూటిఫుల్. ట్రూ కదా! దట్స్ వై వి ఫీల్ సో కనెక్టెడ్ కదా! అవును. లేదంటే ఆ కనెక్షన్ ఎవరో స్ట్రేంజర్‌తో ఎలా కనెక్షన్ ఫీల్ అవుతుంది చెప్పండి? కెన్ వి ఫీల్ దట్ కనెక్షన్ విత్ ఎ స్ట్రేంజర్?
అందులో చూడగానే సార్‌ని చూడగానే అలా అనిపించటం అనేది అంటే we ఆహ్, have connected with from so many births. యెస్. Yeah. Yeah. సార్ అడగాలనుకుంటున్నారా? సో ఆ అనుభవం భలే ఉంది మేడం. వైట్ లైట్ వచ్చిందన్నారు. సో అండ్ మీకు ఆ సేఫ్ ఫీలింగ్ ఇచ్చారనమాట అప్పుడు. అదేనా? True. Very true, sir. మనం ఎప్పుడు లో ఉన్నప్పుడు he makes sure that he is there. తను ఉన్నాడు అని. మీరన్నారు కదండీ! లోన్‌లీగా ఉన్నాను నేను. ఎవరంటే మీకు అండగా నేనున్నానని చెప్పేసి. యెస్. ప్రతి ఒక్కళ్ళం కూడా లోన్‌లీగానే ఫీల్ అవుతూ ఉంటాం. ఒకానొక సిట్యుయేషన్ కంపల్సరీ వస్తదది. ఎంత రైట్. మనకి పక్కన హస్బెండ్ ఉన్నా, పిల్లలున్నా, ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నా చేసినా కంపల్సరీగా ఒక లోన్లీనెస్ వస్తది. యెస్. Yeah. నిజంగా సో ఇంకొక మాట చెప్పారు కదా! ఆ మనం లోన్లీగా లోన్లీనెస్ ఫీల్ అయినప్పుడు సార్ ఉన్నారని చెప్పేసి. అది ఫస్ట్ స్టెప్ అన్నమాట. నెక్స్ట్ ఏం రియలైజ్ చేపించారు అంటే నాకు, మనం ఎప్పుడు బాడీ కాన్షియస్‌లో ఉంటాం కదా! అప్పుడు చాలా లోన్లీగా ఫీల్ అవుతాం మేము. బికాజ్ నేను బాడీ అని అనుకోను. బికాజ్ దట్ ఈస్ నాట్ అవర్ రియల్ ఐడెంటిటీ. నేను కాదు అది. వేరే ఎవరో అనుకుని అంటుంటాను కదా! సో హ్మ్. ఎప్పుడైతే మన ఆ జర్నీ స్టార్ట్ అవుతుందో, నేను బాడీ నుంచి నేను సోల్ అని నేను తెలుస్తూ వస్తుంది కదా! ఆ జర్నీలో మీ లోన్లీనెస్ ఇట్ విల్ ష్రింక్. హ్మ్. బికాజ్ మీరే ఇన్ఫైనైట్ బీయింగ్ ఉన్నప్పుడు అండ్ ఏ హ్మ్. గైడెన్స్ కావాలో, ఏ ప్రేమ కావాలో మీకే మీ లోపల నుంచి అన్‌కండిషనల్‌గా వస్తున్నప్పుడు యూ డోంట్ ఫీల్ ఎనీబడీ. ఇంకా ఎవరు వద్దులేవ్వా అనిపించేస్తుంది ఒక టైంలో. నిజం. యాహ్! యాక్చువల్లీ నా లైఫ్‌లో కూడా సేమ్ అంటే కొంచెం ఒక 10 ఇయర్స్ బ్యాక్ నుంచి అదే ఫేస్ చేశాను. ఒక ఫ్రెండ్ కూడా లేరు అది అని. ఐ యూజ్డ్ టు ఫీల్ బ్యాడ్. సో ఇప్పటికి లేరు ఫ్రెండ్స్, అండ్ అంత క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరు లేరు. మేబీ ఐ నీడ్ టు లివ్ స్ట్రాంగర్ అని చెప్పి అర్థమైంది. సో దీనికి నాకు ఒక ఏం ట్రిక్ నేర్పించారు తెలుసా? బికాజ్ ఐ హావ్ గాన్ త్రూ దట్ ఫేజ్. నాకు తెలుసు హౌ ఇట్ విల్ బి వెన్ యూ డోంట్ హ్యావ్ ఎనీబడీ అని. సో అంటే ఆ బాడీ నుంచి సోల్‌కి ఎలా కనెక్షన్ ఎంత బ్యూటిఫుల్‌గా చేపించారు అంటే టైమ్ ఉందా మ్యామ్? ఐ విల్ జస్ట్ ఇఫ్ నాట్ యాహ్! ప్లీజ్. యాహ్! సో తన పేరు హర్ష గారు. ఆ! క్లోజ్ యువర్ ఐస్. యూ జస్ట్ క్లోజ్ యువర్ ఐస్. కీప్ యువర్ హ్యాండ్స్ ఆన్ యువర్ హార్ట్. మీరే నౌ. జస్ట్ విల్ డూ 2 మినిట్స్ దిస్. ఇది నాకు చాలా హెల్ప్ అయింది. ఇది నాకు తెలీదు. నాకు మెడిటేషన్ చేస్తున్నప్పుడు నాకు రాంపా మాస్టర్ కనెక్ట్ అయ్యి ఇట్లా చేపించారనమాట. యాహ్! దట్స్ వేర్ ఐ ఫెల్ట్. మీ హార్ట్ యూ కీప్ యువర్ హ్యాండ్ ఆన్ యువర్ హార్ట్. ఓకే. మీ కళ్ళు మూసుకోండి. ఓకే. మీ హార్ట్ బీట్ మీకు వినిపిస్తుంది కదా! మీకు యూ కెన్ ఫీల్ దట్ కదా! యాహ్! Yes. సో యూ జస్ట్ యూ జస్ట్ థింక్ దట్ ఈస్ యువర్ సోల్. ఓకేనా? జస్ట్ ఒక పాయింట్‌కి మాత్రం. ఓకే. సో మీ లైఫ్‌లో మీకు అనిపిస్తూ ఉంటుంది కదా! నేను అందరికీ హెల్ప్ చేస్తాను. కానీ నాకు హెల్ప్ చేస్తున్నప్పుడు కావాలన్నప్పుడు ఎవ్వరు నాకు దొరకలేదు. ఎవ్వరు హెల్ప్ చేయరు. యాహ్! అనిపిస్తూ ఉంటుంది కదా! నేను అందరికీ ప్రేమనిస్తాను. నాకెవ్వరు ఇవ్వరు. యాహ్! సో మీ లోపలే ఉన్న మీ హార్ట్ బీట్, మీ సోల్ ఉంది కదా! దట్ ఈస్ యువర్ రియల్ ఫ్రెండ్. ఓకే. మీకే కష్టం వచ్చినా, ఏం నష్టం వచ్చినా, ఏం జరిగినా ఆ ఫ్రెండ్ మిమ్మల్ని వదిలి వెళ్ళదు. ఓకే. యువర్ సోల్ ఈజ్ యువర్ రియల్ మేట్. అంటే సోల్‌మేట్ బయట ఎక్కడో లేదు. మేట్ అంటే ఫ్రెండ్. మీ ఆత్మనే మీకు నిజమైన ఫ్రెండ్. యూ స్టార్ట్ టాకింగ్ టు ఇట్. సే హాయ్. హాయ్, ఐయామ్ సో హ్యాపీ టు మీట్ యూ. సడన్‌గా మీకు ఇంట్యూషన్ వస్తుంది. ఇక్కడ సోల్ ఎట్లా మాట్లాడుతుందంటే అది మన వాయిస్ లాగా ఉండదు. సో యువర్ ఇంట్యూషన్ ఈజ్ యువర్ సోల్ లాంగ్వేజ్. ఓకే. సో మీరు ఫ్రమ్ మార్నింగ్ టు ఈవినింగ్ మీ క్లోజ్ ఫ్రెండ్‌తో ఎలా మాట్లాడతారో అలా మీతో మీరు కళ్ళు మూసుకొని మాట్లాడుతూ ఉండండి. ఓకే. ఇలా జరిగింది. నాకు ఇలా హ్యాపీగా ఉంది. మీరు ఇప్పుడు చెప్పొచ్చు, ఐయామ్ సో హ్యాపీ టు కనెక్ట్ విత్ యూ. నువ్వు నాకు కనెక్ట్ అయినావా? మీకు ఆన్సర్ ఏమొస్తుంది? యెస్ ఆర్ నో? ఏమనిపిస్తుంది? I'm feeling relaxed and safe. సో దట్స్ వాట్. సో ఇది ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఇలా ఒక 1-2 డేస్‌లో క్రియేట్ దట్ కనెక్షన్ అన్నమాట. మీరు అడగొచ్చు, నిన్ను ఏ పేరు పెట్టి పిలవను అని. ఇట్ విల్ రిప్లై.
ఓకే. ఓకే. ఇంట్యూషన్ ద్వారా. సో ఇంట్యూషన్. మీరు ఒకసారి కనెక్ట్ అయితే యూ విల్ నెవర్ ఫీల్ లోన్లీ. బికాజ్ యూ హావ్ గాట్ అ ట్రూ ఫ్రెండ్ విత్ కనెక్షన్ విత్ యువర్ ట్రూ ఫ్రెండ్. ఎప్పుడైతే ఈ కనెక్షన్ స్టార్ట్ అవుతుంది కదా, అప్పుడు మీకు రియల్ ఫ్రెండ్స్ మీ లైఫ్ లోకి వచ్చే స్టార్ట్ చేస్తారు. ఓకే. ఓకే. బికాజ్ యు ఆర్ ఇన్ అ థ్యాంక్ ల్యాక్ యూ. ఫీలింగ్ కదా, నాకెవ్వరు లేదు అని. ల్యాక్ ఫీలింగ్ ఉన్నప్పుడు ల్యాక్ ఫీలింగ్ ఉన్న వాళ్ళే వస్తారు. అవును. వెన్ యు ఆర్ కంప్లీట్ అండ్ హ్యాపీ, అప్పుడు ఆ కంప్లీట్నెస్ తో ఉన్న వాళ్ళే మీ లైఫ్ లోకి వస్తారు. వెరీ సింపుల్ అండ్ వెరీ పవర్ఫుల్ టెక్నిక్ నాకు నేర్పించింది ఆ టైంలో. దట్ వాజ్ ఈజీ టు కోప్ అప్ విత్ ద లోన్లీనెస్. యా. Yes. థ్యాంక్ యూ Thank you, సో మచ్. Harshul. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, విన్నాం మేము కూడా మీ ఫస్ట్ నుంచి ఎక్స్పీరియన్సెస్ అవన్నీ మేము కూడా విన్నాం మేడం. ఎస్, మీరు ఎలా చేయించారు మా అందరితో, నేను కూడా అటెండ్ అయ్యాను అనమాట. యా, సూపర్, ఎక్సలెంట్. అండ్ ఐ థింక్ అందరికి కూడా మీకున్న క్వశ్చన్స్ ద్వారా, మీరు ఇచ్చిన ఆన్సర్స్ ద్వారా ఇక్కడ ఆన్సర్స్ అందరికి వచ్చాయని అనుకుంటున్నాను. నేనైతే అలా ఫీల్ అవుతున్నాను హ్యాపీగా. యా. యా. థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ మచ్. సో మచ్ మ్యామ్. యా. అండ్ లావణ్య మ్యామ్ వెయిట్ చేస్తున్నారు. సారీ Yes. లావణ్య మ్యామ్, వెయిట్ చేపించాము మిమ్మల్ని. పాపం కాదు, యూ షుడ్ అప్రిషియేట్ హర్. తనకి బాగాలేదు, షీఈస్ హ్యావింగ్ ఫీవర్, స్టిల్ షీ హాస్ కమ్ అప్. ఓకే. నేనైతే నేను చెప్పేసేదాన్ని, నాకు ఫీవర్ ఉంది, నాకు బాగాలేదు, నాకు అవ్వదు అని. సీరియస్లీ, దట్ ఈస్ ద డెడికేషన్ కదా. యా ఫ్రెండ్స్, వీక్షించారు కదా మేడం గారు ఎలాంటి వారి అంతర్గత యొక్క మార్పులు తెచ్చుకొని మరి వారు ఎంత ఆనందంగా వారి జీవితాన్ని మరి జీవిస్తూ వస్తున్నారో కదా. ఎస్, దట్ ఈస్ ద కంప్లీట్ మ్యాన్. యా, మరి మరొక మాస్టర్స్ యొక్క ఆధ్వర్యంలో ఈ సజ్జన సాంగత్యాన్ని కొనసాగించుకుందాం. మరి మాస్టర్ సిద్ధంగా ఉన్నారు లావణ్య గారు ప్రొద్దుటూరు నుండి. మరి ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా మేడం గారిని ఇన్వైట్ చేసేసుకుందాం. మేడం, వెల్కమ్ మేడం. మీకు ఈ ద కంప్లీట్ మ్యాన్ అనే ఈ ప్రోగ్రామ్ కి మీకు వెల్కమ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ఓవర్ టు యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్. థ్యాంక్ యూ. నాకు ఈ అద్భుతమైన అవకాశం ఇచ్చినందుకు కంప్లీట్ మ్యాన్ ప్రోగ్రామ్ లో మీ అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. మరి మనం పద్విజీ గారితో ఎన్నో అనుభవాలు పొందామండి, ఎన్నో ఎక్స్పీరియన్స్. ముందుగా గురువు గారైన డాక్టర్ బ్రహ్మశిపిత పద్విజీ గారికి స్వర్ణమాల పత్రి అమ్మకు నా ఆత్మప్రణామాలు. మరి నేను ధ్యాన జగత్ పత్రిజీ గారి మానస పుత్రిక ఈ బుక్ ద్వారానే ధ్యానంలోకి రావడం, మా ఇంటి దగ్గర ఉన్న ఆంటీ ఇవ్వడం, అది చదవడం, అంటే వెయిట్ చేస్తా ఉంటే ఏ గురువు నాకు నచ్చేవాళ్ళు కాదు. నాకు కావాల్సిన విధంగా లోపల కొన్ని ఉన్నాయి. అది ఎందుకో మరి ఆయన గురించి ఏమేదని తెలియదు. ఒక 2 months బ్యాక్ పత్రిజీ గారు ప్రొద్దుటూరుకి వచ్చినాడు. నాకు అప్పుడు కూడా జ్వరం వస్తానని మా అత్తగారు వెళ్ళిపోయినారు. ఇంటి దగ్గర అందరూ వెళ్తుంటారు. ఎందుకో బాధ అనిపించింది. మామూలుగా నేను సత్సంగాలకు పెద్దగా వెళ్ళను, అమ్మతో వెళ్తా అంటే. వచ్చినాక అన్ని ఆయన ఏం చెప్పినాడు, పూస గుచ్చినట్లు అన్నీ చెప్పించుకున్నారు రాత్రంతా కూర్చొని. నాకు చాలా సాయిబాబా అంటే ఇష్టం. సాయిబాబానే అనిపించింది ఆయన. మరి నేను ఈ పుస్తకం గురించి ప్రత్యేకంగా ఎందుకు చెప్తున్నానంటే, పత్రిజీ గారి మానస పుత్రిక అంటారు. ధ్యాన జగత్, ఇప్పుడు అప్పుడు ధ్యానాంధ్రప్రదేశ్, ఇప్పుడు ధ్యాన జగత్ అండి. మరి ఈ పుస్తకం నా చేతికి రావడం, నేను ధ్యానంలోకి రావడం, మెడిటేషన్ లోకి వచ్చినాక బుక్ చదవడం మొదలు పెట్టాను. ఫస్ట్ ఏం అర్థం కాలేదు, ధ్యానం చేయడమే మొదలు పెట్టాను అంతే. ఎన్నో ఎక్స్పీరియన్స్, అవన్నీ ఎక్స్పీరియన్స్ అని కూడా తెలియదు. అప్పట్లో ఇంత మాస్టర్స్ ఎవరు లేదు, దగ్గరలే ఉండేది కూడా తెలియదు. మరి ఈ పుస్తకం చదివేటప్పుడు నాకు ప్రతిసారి వాయిస్ వినిపిస్తుంది. ప్రతి ఒక్క లెటర్ దగ్గర, ప్రతి ఒక్క వర్డ్ నాకు డౌట్ వచ్చేది. కాసేపు పుస్తకం క్లోజ్ చేసేస్తా, బుక్ క్లోజ్ చేస్తా. ఆ ఎనర్జీ ఫ్రీక్వెన్సీ కూడా వేరుగా ఉండేది. బాగా సార్ వాయిస్, మళ్ళీ బుక్ ఓపెన్ చేసి మళ్ళీ చదివితేనే సార్ వాయిస్ వినిపించేది. ఆ టైంలో మాధవ్ శివ ప్రసాద్ గారు వచ్చినారు. ఆయన అప్పుడు ఎడిటర్ గా ఉన్నారు ఈ బుక్ కు. ఆయన ఎక్స్పీరియన్స్ చెప్పారు. ఆయన క్లాస్ విందామని వెళ్ళాను నేను యాక్చువల్ గా. ఇదే ఎక్స్పీరియన్స్ చెప్పారు. ఆయన వర్క్ చేస్తున్నప్పుడు సార్ వాయిస్ వినిపిస్తుందంట, ఇక్కడ కరెక్షన్ చేయి, ఇక్కడ ఇలా ఉంది చూడు అని చదువుతుంటే కూడా. ఓకే, ఇది కరెక్టే.
అని అప్పుడు అనిపించింది. ఆ ఎనర్జీ ఫ్రీక్వెన్సీ వేరు. నేను అందుకే కంపల్సరీ ఏం చెప్తానంటే ప్రతి ఒక్కరికి, మరి ధ్యానం చేస్తున్నాం, ప్రతిసారి అంటే చాలా ఇష్టం అందరికి. ఇష్టం లేని వాళ్ళు ఎవరు చెప్పండి? కంపల్సరీ ఈ పుస్తకం అయితే ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండాలి. దాని ద్వారా జరిగేది ఏమిటంటే ప్రతిసారి కాన్సెప్ట్స్ ఉంటాయి. పిరమిడ్ మాస్టర్ల ఎక్స్పీరియన్స్ ఉంటాయి. వాణి మేడం అయితే మంచి స్టోరీ ఇస్తారు. స్పిరిచువల్ స్టోరీ. మనకు చక్కగా స్పిరిచువల్ వంటలుంటాయి. ఎంతో మంది గురువుల గురించి, ఎన్నో బుక్స్ గురించి, ఇలా ఎన్నో పిరమిడ్స్ గురించి. కాబట్టి ఈ పుస్తకం కంపల్సరీ తెప్పించుకోవాలని నా మనవండి. అంత అద్భుతమైంది ఈ బుక్. ఎప్పుడు బయటే ఉంటుంది నాకు. అల్మారాలో నేను పెట్టను. నెక్స్ట్ బుక్ మళ్ళీ వచ్చేసరికి ఇది బయట ఉంటుంది. మరి ఆ బుక్ చదవడం ద్వారా నా ఎక్స్పీరియన్స్ ఇది. అది వస్తానే ముందు అది చదివేస్తూ ఉంటాను నేను. దాని ద్వారా కూడా ఎన్నో అనుభూతులు. అంతా ఫిబ్రవరి ఆ టైంలో కొంచెం డిస్టర్బెన్స్ గా ఉన్నాను. ఇమోర్టల్ టాక్స్ వస్తా ఉండింది అప్పుడు. మా ఫ్రెండ్ అది చదివింది. తను చెప్పింది నువ్వు అది చదువు అని. ఆ చదివినప్పుడు నాకు కావాల్సిన మార్గం దొరికింది. అందుకు నేను చెప్తున్నాను, కంపల్సరీ ధ్యాన జగత్ పుస్తకం తీసుకోండి. పత్రిజీ గారి మానస పుత్రిక అని ఊరికే అన్నారు కదండి. మరి ఇట్స్ ఓకే. మరి నాకు ధ్యాన జగత్ పుస్తకం ద్వారా ఈ ఎక్స్పీరియన్స్. ఇంకొక విషయం నేను చెప్పదలుచుకున్నాను. మా మదర్ బాడీ వెకేట్ చేశారు. అంతా మొన్నటికి 13 days అంతే. మొన్న ఈవినింగ్ వచ్చాను. అయితే నేను ఎప్పుడు ఎక్కడికి పోయినా ధ్యాన్ జగత్ పుస్తకం హ్యాండ్ బ్యాగ్ లో ఉంటుంది. ఇంకొక బుక్ ఏదన్నా పట్టుకొని పోతాను నాకు ఇష్టమైంది చదువుకునేకి. హాస్పిటల్లో ఉంది ఎంత నాయన కూడా ఎప్పుడు ఏదో బుక్ పెట్టబోతాను. తను అంతగా పెద్దగా బుక్స్ చదవదు, వింటుంది కానీ చదవదు అంటారు. అట్లాంటి నేను చదువుతా అంటే అడిగి ఇప్పించుకొని మరీ చదివింది. పుస్తకం అంతా చదివేసింది. అసెన్షన్ వర్క్ షాప్ జరుగుతా ఉంది ఆ టైంలో లైట్ వర్కర్స్. ఆ బుక్ తీసేపోయింది. అది నేను చదువుతా అంటే అది ఇంతలా ఉంటుంది, మొయ్యలేదు. కానీ నాకు ఇవ్వు, నేను చదవాలని గొడవ పడి తీసుకొని చదివింది. నాకు అనిపించింది ఓకే, అంటే సాధన చేస్తుంది కాదనను, కానీ కరెక్ట్ మూమెంట్ లో తనకు కావాల్సిన నాలెడ్జ్ తీసుకోండి అనిపించింది. అనింది అప్పుడు, నువ్వు పిరమిడ్ అని తిరుగుతూ ఉంటావు ఎక్కడికో చోటికి, ఏంది ఇలా తిరుగుతా ఉంటుంది పిల్ల అనేదాన్ని మీ నాన్నతో. అమ్మో పిరమిడ్ అంటే ఇంత ఉందా అని చాలా తన లోపల ఎన్నో నిగూఢంగా ఉన్నాయి బాధాకరమైనవి. ఒక్క సిట్టింగ్ లో క్లియర్ చేసుకోగలిగింది తను. ఒక్క సిట్టింగ్ లో మొత్తం క్లియర్ చేసుకుని చాలా రియలైజ్ అయింది. కంప్లీట్ గా లోపల ఉన్న ద్వేషం, కోపం అన్ని రిలీజ్ చేసేసుకుని అంతా ఫ్రీ అయిపోయినాక రిలీజ్ అయించడండి. నాకు అనిపించింది కరెక్ట్ మూమెంట్ లో కరెక్ట్ గా అన్ని సవ్యంగా జరిగినాయి అనిపించింది నాకు. మరి మరణం గురించి మనం ఎంతో నిజంగా ప్రతిసారి స్పీచెస్ వినేదాన్ని. ఫస్ట్ 40 CDs ఉన్నాయి. ఎక్కువ నేను వినింది ఆరోగ్యమే మహాభాగ్యం. దాని ద్వారా ఎన్నో ఎక్స్పీరియన్స్. అలా మన శరీరం అంత అద్భుతమైంది అని కూడా నాకు తెలియదు. సార్ మాటలు విన్నాక అర్థమైంది. మరణం గురించి, మరణాంతర జీవితం, మరణం మధురం, ఇలా ఎన్నో బుక్స్, ఆత్మాయనం, ఎన్నో బుక్స్, దానికి సంబంధించిన బుక్స్ అన్ని చదవడం జరిగింది. ఎన్నో ఎక్స్పెరిమెంట్స్ చేయడం జరిగింది. మేమంతా ఒక గ్రూప్ గా ఫామ్ అయి ఆ ఎక్స్పెరిమెంట్స్ చేయడం జరిగింది. నాకు అనిపించింది ఓకే, మా అత్తగారు బాడీ వికెట్ చేసినప్పుడు కూడా ఆవిడ కూడా లాస్ట్ మూమెంట్ లో 6 hours మెడిటేషన్ చేసేది. ఎంత ప్రేమ వచ్చిందంటే యాక్సెప్టెన్స్ వచ్చింది నా మీద. అంత ప్రేమ వచ్చింది ఆవిడకు. అందరికీ నా గురించి చెడ్డగా చెప్పేది, నా గురించి మంచిగా చెప్పడం మొదలు పెట్టింది నేను ధ్యానం చేసి. అంటే ఇక్కడ నేను తెలుసుకునేది ఏమిటంటే, ముందు మనకు యాక్సెప్టెన్స్ కావాలి. ఎదుటి వాళ్ళు ఎలాగన్నా ఉండండి. నాకు అది తర్వాత తెలిసింది. ఆవిడ అంత ప్రేమ చూపించింది. ఆవిడ కూడా ఈజీగా బాడీ వెకేట్ చేస్తుంది. ఆవిడ ఎలా బాడీ వెకేట్ చేస్తారో ముందే తెలిసింది. మా మదర్ది కూడా తెలిసింది. కానీ ఆ క్షణం ఉండింది అంతవరకే గాని మరి ఎక్కువ బాధ అనిపించలేదు. మరి ఇట్స్ ఓకే.
నాకెందుకో ఇది వచ్చేసింది చెప్పకూడదు అనుకున్నా కానీ వచ్చేసిందండి. ఆ! మరి ఈవిడ ఎలా వెళ్ళాలి? ఎలా వెళ్తాంది? మా అత్తగారిది నేను చూసాను. ఆవిడ వెళ్ళి పంపించడం జరిగింది. మా మదర్‌ది కూడా అలాగే జరిగింది. చూడండి, మనం మరణం గురించి వింటేనే ఎవరన్నా చనిపోయినారని వింటేనే చెప్పకు. అది చెడు. ఎట్లా మాట్లాడతారు తెలుసా బయట వాళ్ళు? నిజంగా నాకనిపిచ్చింది. మనం విని ప్రాక్టీస్ చేసి మన వరకొచ్చినప్పుడు మనము ఆ టైంలో ఎలా నిలబడగలిగాము? మొన్న ఇంకా బాగా అనిపిచ్చింది. అప్పుడొక ఎక్స్‌పీరియన్స్ అయితే ఇప్పుడొక ఎక్స్‌పీరియన్స్. పత్రిజీ గారు స్వాధ్యాయం, ధ్యానము, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం ద్వారా మనకెన్ని బుక్స్ న్యూ ఏజ్ స్పిరిచువాలిటీ బుక్స్ అన్ని మనకు పరిచయం చేశారు. ఇంగ్లీష్ బుక్స్ ఎన్నింటినో తెలుగులోకి ట్రాన్స్‌లేషన్ మన PSSMలో ఒక్కటే జరిగిందది. మిగతా నేను సొసైటీస్‌ని తప్పులు పట్టడం కాదు. వాళ్ళ పుస్తకాల వరకే ఉంటాయి. కానీ మనకట్లా కాదు. అన్ని రకాలుగా జ్ఞానాన్ని అందించడం జరిగింది. హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవాలి నిజంగా పత్రిజీ గారికి మనం. ఒకసారి పత్రిజీ గారు ప్రొద్దుటూరుకొచ్చినప్పుడు నాకు ఒక క్వెషన్ ఉండేది. అడిగాను సార్‌ని. అడగమంటారా? ఆయనకు అర్థమైపోతుంది. ఇట్లా కళ్ళు ఎగరేస్తాడు. అడిగాను. ఆ! సార్, భూమి అంతా ఒకటే కదా! భూమండలం అంతా ఒకటే కదా! ఒకటే ఎనర్జీ ఉంటుంది కదా! మరి ఒక ప్లేస్ ఎనర్జీ లేదు. ఒక ప్లేస్ బాగుంది. ఒక ప్లేస్‌లో అడుగు పెడుతూనే అన్‌కంఫర్ట్‌గా ఉంది. ఇలా ఎందుకంటారు? ఏమిటి కారణం? అంటే కొన్ని ఎక్స్‌పీరియన్స్ జరిగినాయి ఇప్పటికి. అని అడిగినప్పుడు సార్ ఏం చెప్పారంటే, "మేడం, భూమండలం అంతా ఒకటే ఎనర్జీనే ఉండేది. కానీ అక్కడ నివసించిన వాళ్ళని బట్టి ఎనర్జీ సిస్టమ్ చేంజ్ అయిపోతుందంట. వాళ్ళు వాళ్ళ మనస్తత్వం వాళ్ళేదైనా కావచ్చు. రజోగుణంలో ఉండొచ్చు, తమో గుణంలో ఉన్నప్పుడు వాళ్ళ చేసిన ప్రక్రియల వల్ల ఆ ప్లేస్ అనేది ఆహ్, ఎనర్జీ సిస్టమ్‌ను కోల్పోవడం జరుగుతుంది." 1 మినిట్ అండి. యాహ్! ఫ్రెండ్స్. మేడం గారు చక్కగా చెప్పుకుంటూ వస్తున్నారు వారి ఎక్స్‌పీరియన్స్. అండ్ ఇంకొకటేంటంటే వారికి అంత బాగాలేకపోయినా మన ముందుకొచ్చి అంతలాగా వివరిస్తున్నారు. యాహ్! మేడం ప్లీజ్ కంటిన్యూ. ఓకే. థాంక్ యూ. ఓకే. ఎక్కడ ఉన్నాను? యాహ్! సో మేడం మీరు మీ ఇప్పుడు జర్నీ ఏదైతే చెప్తున్నారో అది ప్రెజెంట్ జరిగిన విషయము అదంతా కూడా. మరి పత్రి మనకెన్నో సారు బుక్స్ పరిచయం వచ్చింది. చేశారు. పత్రి సార్ యెస్. బుక్స్ గురించి. ప్రొద్దుటూరుకొచ్చుంటే మీరొక క్వెషన్ ఎనర్జీస్ అడిగారు సార్. ఆ! యెస్. మరి అడిగినప్పుడు సార్ చెప్పారు. "మేడం, అంతా ఒకటే. మనం నివసించిన ప్రదేశము, మనమున్న స్థితిని బట్టి ఎనర్జీ సిస్టమ్ ఇప్పుడు తమో గుణంలో ఉంటారు. మనకు అర్థమైపోతుంది కదండీ! వాళ్ళు ఎదురవుతున్నా కూడా కొంచెం అనీజీగా ఉంటుంది. కొంతమంది ఇళ్ళలోకి పోతే చాలా బావుంటుంది. కొంతమంది వాళ్ళు ధ్యానం చేయని, చేయకపోని గమనించండి. కొంతమంది ఇళ్ళల్లోకి పోతే ఎంత ఎనర్జీగా, ప్రశాంతంగా ఉంటుంది. ఎందుకు? వాళ్ళ మనస్తత్వం అటువంటిది. సహాయం చేయడం కావచ్చు, మంచి గుణంలో ఉండడం కావచ్చు. అందుకే మనం ఇవన్నీ జడ్జిమెంట్ చేయకూడదు. మరి దానికి ఏమిటి మార్గం అని అడిగాను నేను. అడిగితే ఏముంది మేడం, అక్కడ పిరమిడ్స్ పెట్టడం, ధ్యానం చేయడం. ఇంతకంటే ఏం లేదు మేడం అని చెప్పారు. ఇట్స్ ఓకే. నాకు బాగా అనిపించింది అది సార్. మాకు ప్రేమనాథ్ సారు ఎప్పుడు చెప్తూ ఉంటారు. సార్‌తో బాగా ఎలా అంటే ఫ్రెండ్లీగా ఉంటాము. కలివిడిగా మాట్లాడేస్తూ చిన్న పిల్లల్లాగా ఉండేదాన్ని. అందరూ వచ్చి అనేవాళ్ళు, "మీరిలా ఉండారు. ప్రతిసారి ఎప్పుడో ఒకసారి కొడతారు మిమ్మల్ని" అని. అంటే ఫస్ట్‌లో వినడం సార్ కొడతారు, తిడతారనే విన్నాను. కానీ ఎప్పుడేమి సీరియస్ అవ్వలేదు. ప్రేమనాథ్ సార్‌ని అడిగా. "సార్, అందరూ ఇట్లా అంటున్నారు ఎందుకంటే" ప్రతిసారి ఒకటే చెప్పారు ప్రేమనాథ్ సార్. "మేడం, ఏ కల్మషం లేకుండా సార్ దగ్గర మాట్లాడినప్పుడు, ఆ సందర్భాన్ని బట్టి విన్నప్పుడు ఏమే గాని" అన్నారు సార్. అయితే ఆ సందర్భాన్ని బట్టి మనం మూవ్ అవ్వాల్సొస్తుంది. ఓకే. ఇంకొకటి నేను సార్ దగ్గర గమనించింది ఏమంటే, సార్ దగ్గరికి పోయినప్పుడు ఎప్పుడైతే
సైలెన్స్ అయిపోతా వచ్చిన. నాకు తెలియకుండానే మైండ్ ఎంప్టీ అయిపోతా వచ్చింది. ఎంప్టీ అయినప్పుడు ఆయన నుంచి ఎన్నో సందేశాలు తీసుకోవడం, లేదు ఒక ఎనర్జీ కనెక్ట్ కావడం, లేదు అలా సైలెన్స్ గా శూన్యంలో ఉండిపోవడం, ఇలా ఎన్నో రకాలుగా అనుభూతి చెందేదాన్ని. ఇంకొకటి ఇక్కడ నేను ఫస్ట్ అండ్ లాస్ట్ ఒకటే ట్రెక్కింగ్ నేను వెళ్ళడం పత్రిజీ ఘాట్. అంటే నాకు ఇంట్లో అంత స్వేచ్ఛ ఉండేది కాదు. మా మదర్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ మెడిటేటర్స్ ఉన్నారు. వాళ్ళు ట్రెక్కింగ్ చేసినప్పుడు మంచి సమ్మర్. ఆ సమ్మర్ లో అక్కడ వాటర్ దొరికేదే కష్టం. వానలు లేవు. కానీ అది ఒక నది, ఏరు, నీళ్లు లేవు. కానీ ఆ మాస్టర్ ధైర్యంతో 2 బస్సులు పెట్టి వేశారు. మా మదర్ అనింది, ఒక గురువు వస్తున్నారు అంటే ప్రకృతి చేంజ్ చేసేస్తుంది అనింది. ఈవినింగ్ ఫుల్ రైన్ అండి. అక్కడ వాళ్ళు అన్నారంట, ఆ మీరు ఈ టైంలో పెట్టినారే వానలేవి, వచ్చిన వాళ్ళకి ఎట్లా చేస్తారు, నీరే లేవు ఎట్లో అని. ఏం ఆలోచించలేదు ఆయన. ఆయన ఫుల్ పాజిటివ్ థింక్ తో చేయాలనుకున్నా చేసినాడు అంతే. ఆ టైంలో సరే వెళ్ళాను. హ్యాపీగా వానలో బాగా తడిసినాం. ఆ ట్రెక్కింగ్ 3 అవర్స్ పట్టింది. నడుచుకుంటా వెళ్ళాం. అక్కడ నేను అబ్జర్వ్ చేసింది ఏమిటంటే, పత్రిజీ గారిని మైత్రేయ బుద్ధ అంటా ఉంటాం కదా మనం. అక్కడ మైత్రేయ బుద్ధను నేను చూడడం జరిగిందండి. ఎలా అంటే 200 మంది వచ్చారు. సీనియర్ అని లేదు, జూనియర్ అని లేదు, ఈ క్షణం నువ్వు వచ్చినావే అనేం లేదు. అందరికీ ఒకటే ఇంపార్టెన్స్, ఒకటే ప్రాముఖ్యత. నాకు కొన్ని ప్రశ్నలు ఉండేటివి. అంటే కొన్ని వేరే గురువుల గురించి విన్నాను కాబట్టి కొన్ని క్వశ్చన్స్ ఉండేటివి. అక్కడ తీరిపోయినాయి నాకు ఆ క్వశ్చన్స్ ఆన్సర్. ఒక గురువు ఎంత మైత్రితో ఉంటారనేది నాకు అర్థమైపోయింది. నేనేమనుకున్నా అంటే ఆయన ఇలా వచ్చి కాసేపు ఉండి వెళ్ళిపోతారు, అంత నడవదు అనుకున్నా. యాక్చువల్ గా చాలా మంది చేసేది, కానీ అలా కాదండి. భోజనాలు అయిపోయినాక చక్కగా అందరితో నడుస్తా, అందరినీ పిలిచి ఎప్పుడొచ్చావు, ఎక్కడి నుంచి వచ్చావు, నీ ఎక్స్పీరియన్స్ ఏమిటి, ఎంత ఓపిక. అందరినీ పిలిచి మాట్లాడినారు, ఎవరిని వదిలిపెట్టి. అలా నడుస్తూ మాట్లాడుతూ వెళ్తున్నాము. చక్కగా సన్ఫ్లవర్ తోట మధ్యలో వెళ్ళాము. నాకు ఎంతో కోరిక ఉండేది. ఆ కోరిక ఎప్పుడు నేను పల్లెటూరుకి వెళ్ళలేదు. ఆ పొలాల మధ్యలో చక్కగా వెళ్ళిపోయినా, హ్యాపీ అనిపించింది. ఇంకొకటి ఏం జరిగిందంటే, ఫాస్ట్ గా వెళ్ళగలిగే వాళ్ళు వెళ్ళిపోతారు కదండి, చిన్నగా వెళ్ళగలిగే వాళ్ళు ఉంటారు. మరి పతిజీ గారు ఏం చేశారంటే, ఆయన ఎక్కడో ముందరున్నారు అసలు. ఎప్పుడు వెనక్కొచ్చారో తెలియదు. ఆయన వెనక్కొచ్చి అందరినీ పంపించినాక మళ్ళీ వచ్చినారు, మళ్ళీ కదిలినాడు. అంటే ఒక గురువు ఎంత కేర్ తీసుకుంటారు మనల్ని. మైత్రేయ బుద్ధ అంటే ఇదేనండి. ఆయనకు ఊరికే ఆ పేరేం పెట్టలేదు ఎవరు. ఆ యూనివర్సల్ ఇచ్చిన నేమ్ ఉండొచ్చు అది. చాలా అనిపించింది నాకు. ఇట్స్ ఓకే. 2 డేస్ పౌర్ణమి రోజులవి. చక్కగా 2 డేస్ అక్కడ గడిపాము సార్‌తో పాటి. అక్కడ వెళ్ళాక వాన నిలిచిపోయింది. సరే ఒక కొండ చర్య ఉంది. ఒక గుహ లాగా ఉంది. ఒక 20, 30 మెంబర్స్ పడతారు. జెంట్స్ అంతా గబగబా ఎక్కిపోయి ఆడ కూర్చున్నారు. వాన పడినా మేము తడవం అన్నట్లు. నాకెవ్వరు తెలియదు ప్రేమ్‌నాథ్ సార్ తప్పితే. నేను అక్కడే ఆయన దగ్గరే ఉంటి. సార్‌తో వచ్చిన వాళ్ళు, అదని వాళ్ళు కూడా పరిచయం అయిపోయినారు. పత్రి సారు ఏం చేసినారంటే కాసేపటికొచ్చి అందరిని కిందికి తోసి వెళ్ళిపోమని లేడీస్‌ని అందరిని పైకి రమ్మన్నారు. సరే వాళ్ళు వెళ్తుంటే నేను వెళ్ళిపోయినాను. వెళ్ళాను. కాసేపుండి వాళ్ళెప్పుడు వెళ్ళిపోయినారో నాకు తెలీదు. నేను కరెక్ట్‌గా సార్ పాదాల దగ్గర స్థలం ఉంటే ఆడ కూర్చున్నాను. ఆయన ఒళ్ళో కాళ్ళు పెట్టేసినాడు. కాళ్ళు ఎంత బరువుంటాయండి యాక్చువల్‌గా? అలా తీసి పెట్టేయొచ్చు కదా! కాసేపటికి ఒక గంట, 2 గంటల తర్వాత చూస్తే వాళ్ళు లేరు. సరే లేసి వెళ్ళిపోదామంటే పాదము ఒక్క పాయింట్ కూడా నేను జరపలేకపోయినా. ఎంత ప్రయత్నం చేసినానంటే సార్ పడుకోండారు. నిద్రపోతున్నారనిపిస్తుంది యాక్చువల్‌గా. ఇంత కూడా జరపలేకపోయినా. ఇంగ నోరు మూసుకొని అలాగే పొద్దున వరకు అలా కూర్చున్నా.
5 గంటలయింది. ఓబాయ్ సార్ వచ్చి ఓకే చెప్పి అందరు పడుకుంటే లేపి మళ్ళీ మెడిటేషన్ చేయిచ్చారు 6 వరకు. ధ్యానం అయిపోయినాక అప్పుడు ఆయనంతకు ఆయన పాదాలు తీసినాడంట. తీసి దగ్గరికి పిలిచి ఒక బిడ్డను దగ్గరికి తీస్తే ఎట్లా అలా నుదుటిన ముద్దు పెట్టి నొప్పు ఉన్నారు. గుడ్ ఎక్స్పీరియన్స్ నాకది పత్రి సార్తో. అక్కడి నుంచి వచ్చినాక మంచి అనుభూతులు. అంటే లైవ్ లో గురువు గారిని చూసినప్పుడు ఎన్నో క్వశ్చన్లు ఉండేటివి కదా. ట్రెక్కింగ్ అంటే చాలా మంది అలా ఉంటారు. అంటే ఒక హోదా అనేది నిబంధనలు పెట్టుకుంటారు. కానీ అక్కడ ఎటువంటి నిబంధనలు లేవు. అందరూ ఒకటే, అంతా ఒకటే. ఎంత ఎంజాయ్ చేసామంటే ఆ 2 days చక్కగా నెక్స్ట్ డే నైట్ అయితే అక్కడ ఆశ్రమం ఉంది. ఎట్లా కూర్చొని అందరం ధ్యానం చేస్తాం. ఒక సర్కిల్ గా ఫామ్ అయిపోయి చంద్రుని చూస్తూ చాలా ఎంజాయ్ చేశాం. చాలా అద్భుతం. అక్కడ నేను ఓకే, ఒక గురువు ఎంత బాధ్యతగా ఉంటారు, ఎంత మైత్రితో ఉంటారు అనేది నేను అక్కడ తెలుసుకున్నాను. అంటే మనము కూడా అంత మైత్రితో ఉండాలని నేర్పించడం. ఆయన ప్రతి ఒక్కటి చేసి చూపించారండి మనకు. ఇప్పుడు ఎవరైనా పత్రి సార్‌ని కలవని వాళ్ళుంటే సార్ వీడియోస్ చూడండి. ధ్యాన మహాచక్రం 10 days జరుగుతుంది. ఆ వీడియోస్ కంపల్సరీ చూడండి. సార్ స్పీచెస్ వినండి, మీకు అర్థమవుతుంది. ఆయన మనతోనే ఉండారు. ఇప్పుడు కూడా నా పక్కనే ఉన్నారు. ఆయన కాన్షియస్‌తో మనమంతా కనెక్ట్ అయి ఉన్నాము. తెలియకపోవచ్చు ఏమంటే. కానీ సాధన చేస్తున్నప్పుడు అర్థమవుతుంది. అబ్జర్వేషన్ ఎరుకతో ఉండాలి అనేది అందుకే అండి. మరి ఇది జరిగింది. ఇంకొక ఎక్స్‌పీరియన్స్ ఏమంటే, నేను చాలా మంది లేడీస్‌కు ప్రెగ్నెన్సీ వాళ్ళకు, పీరియడ్ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకు కౌన్సెలింగ్ చేసేదాన్ని. ఇది ఎక్కడా నేను చదవలేదు, వినలేదు. నా లోపల నుంచి రావడం. నాకొక ఎక్స్‌పీరియన్స్ జరిగినాక ఇంకొకరికి గైడెన్స్ చేసేటప్పుడు ఇవన్నీ నాకు తెలియకుండా లోపల నుంచి వచ్చేటివి ఇవన్నీ. ఒకానొక మూమెంట్‌లో ఒక మాస్టర్, ముస్లిం మాస్టర్ పేరు గుర్తురాలే నాకు. ప్రొద్దుటూరులో 3 days వర్క్‌షాప్ ఉండిందండి. ధ్యానం చేసినా చేయకపోయినా ప్రతి ఒక్క స్త్రీని, ఫ్యామిలీస్ అందరిని ఇన్వైట్ చేయమన్నారు. ముందు రోజు పత్రి సార్ వచ్చారు. సార్ వస్తారని ఏం ముందుగా లేదు మాకు డేట్. సార్ వచ్చారు. భోంచేసినారు, అలా కూర్చున్నారు. అందరం ఇలా కూర్చున్నాం. సార్ ఎదురుగా కూర్చున్నా కరెక్ట్‌గా నేను. అలా కాలు చాపుకొని కూర్చున్నాడు. ఉన్నట్లుండి లేసి ఇలా నాకు సార్‌కి ఇంత డిస్టెన్స్. కళ్ళల్లో కళ్ళు పెట్టి ఇలా చూస్తూ ఒక విశ్వమాత చెప్తే ఎలా ఉంటుంది స్త్రీతత్వం గురించి ఒక్క 5 నిమిషాలండి. అలా చూస్తూ చెప్తున్నారసలు. అప్పుడైతే చాలా బాగా అనిపించింది. ఏం చెప్పారైతే గుర్తులేదు. కానీ అక్కడి నుంచి ఇంకా నాకు మార్పులు జరిగినాయి. చెప్పే విధానం. యాక్చువల్‌గా వీటి గురించి నాకు ఎటువంటి ఎక్స్‌పీరియన్స్ లేవు. ఏ డాక్టర్స్‌ని నేను సంప్రదించలేదు. ఏమీ గాని తెలీదు. మెనోపాజ్ గురించి వీటి గురించి ఏమీ తెలీదండి. వాళ్ళ ఆటోమేటిక్‌గా వస్తారు, గైడ్ చేస్తా. అంతవరకే. ఫస్ట్ అనిపిస్తుంది. అంటే ఒక టైమ్ ఇస్తా. వెంటనే అవ్వదు కదా! ఒక్కోసారి వర్క్‌లో ఉంటాం. అప్పుడు అనిపిస్తుంది. నేను చెప్పగలనా నాకేం తెలియదు కదా! అని. మళ్ళీ ఒకటే అనుకున్నా. నేను కాదాడ. ఏమని జరుగుతుందో వెయిట్ అండ్ సీ. ఒక థర్డ్ పర్సన్‌గా చూస్తా నన్ను నేనక్కడ. లోపల నుంచి చాలా కొత్తవొచ్చేటివి. అట్లా ఒకానొక మొమెంట్‌లో ఒక అమ్మాయి ఫస్ట్ టైమ్ కౌన్సెలింగ్ చేశా. అప్పటికింకా సార్‌ని కలవక ముందే జరిగింది. 3 times సూసైడ్ చేసుకుందా. వాళ్ళు ఏ ఏ ఊరికి పోయినా ఈ క్లాసే చెప్తాను. వాళ్ళు విని ఫోన్ చేశారు. మేము రావాలంటే రావద్దండి. ఫోన్‌లో మాట్లాడతాను. ఆ అమ్మాయికి ఏ బ్లాక్స్ ఉన్నాయో అవి రిలీజ్ చేయడం జరిగింది. చూడండి, మనకు పత్రిజీ గారు ఏం చెప్పారు? ధ్యానం చేయండి. శ్వాస మీద ధ్యాస. నీ అంతరంగంలోకి నువ్వు ప్రయాణం చెయ్యి. ఎవరి లోపలికి వెళ్ళమని లేదు ఆయన. నీ లోపలికి నువ్వు వెళ్ళు. అంటే మన లోపల ఎంతో సంపద ఉంది. జ్ఞాన భాండాగారం ఉంది. సేత్ మహాశయులు చెప్తారు కదా!
కోటి పసిఫిక్ మహాసముద్రాలంత శక్తి ఉంది జ్ఞాన భాండాగారం. దాన్ని ఉపయోగించుకోవడం ఎలా ఉపయోగించుకోవాలి? ధ్యానం చేసినప్పుడు ఏ టైంలో ఏది జరగాలో అలా జరుగుతుంది. అదొస్తుంది అంతవరకే. నా ఎక్స్‌పీరియన్స్‌లో జరిగింది ఇదే. ఎంతో మందికి క్లియర్ కావడం. నేను కొత్తగా వింటాను అంతవరకే. నేనొక థర్డ్ పర్సన్. అయితే సార్ కలిసినప్పుడు ఎక్స్‌పీరియన్స్ అడిగేవారు. చెప్పు, చెప్పు అని అడిగి చెప్పించుకునేవారు. ఇలా ఒక టైంలో చిత్తూరు జీకే సార్ వాళ్ళది ఒక ప్రోగ్రామ్ జరుగుతుంది ప్రతి సంవత్సరం. నాకు పేరు గుర్తుకు రావట్లేదు. ఆనంద బ్రహ్మ. ఆనంద బ్రహ్మ అదే అనుకుంటా. ఉత్సవం. యెస్. ఆ ప్రోగ్రామ్‌కు అనుకోకుండా అప్పటికప్పుడు మా ఫ్రెండ్ వెళ్తుంటే నేను వెళ్ళిపోయినాను. ఇట్స్ ఓకే. అప్పుడు పుష్కరాల టైం కరెక్ట్‌గా. ప్రతిసారి లేదు అమెరికాలో ఉన్నారు. మర్సనాడు వస్తారు సారు. ఆగస్టు 15 మర్సనాడు. సరే అని వెళ్ళిపోయినాను. ఈవినింగ్ ఆ ప్రోగ్రామ్‌లో కూర్చున్నాను. అది చూస్తాంటే కళ్ళల్లో నీళ్లొచ్చేస్తున్నాయి. ఎందుకు అంటే ప్రతి ఒక్క స్త్రీ ఎంతో కాలం ఇళ్లల్లోనే మగ్గినారు. ఎంతో జ్ఞానం ఉండుకొని కూడా. వీళ్ళు ఇంతే వంట చేయడానికే. ఎంత చదువు ఉన్నా కూడా అలాగే చూసేవారు నిజంగా. మరి ఆ టైంలో నాకనిపిచ్చింది. మొత్తం స్టేజ్ మీదంతా ఆడవాళ్ళే. ఆ ప్రోగ్రామ్ చేస్తున్నదంతా ఆడ పార్టిసిపేట్ చేస్తున్నది లేడీసే. యాంకరింగ్ చేస్తున్నది లేడీసే. ఎంత డేర్‌గా ఎంత బాగా చేస్తున్నారు. చాలా అద్భుతం అనిపిచ్చింది నాకు. మర్సనాడు సారొచ్చారు. సార్ ఎక్కడుంటే అక్కడికి వెళ్ళిపోయినాము. అందరూ మాట్లాడుతుంటే సైలెన్స్‌గా విన్నాను. ఒక మొమెంట్‌లో నేను అందరూ బయటికెళ్ళిపోండి. సార్ రెడీ అవ్వాలి. ఫ్రెష్ అప్ అవ్వాలంటే నేను బయటికెళ్తున్నా. లాస్ట్ నేను బయటికి పిలిచి మరీ కూర్చోబెట్టుకున్నారు. చెప్పండి మేడం అన్నారు. అప్పుడు నేను చెప్పాను. సార్ ఆడవాళ్ళు మీరు ఎంతో స్వేచ్ఛనిచ్చారు PSSMలో. మీరు ధ్యానంలోకి రాకుంటే మా పరిస్థితి ఏమైందో తెలీదు. అసలు నేను కూడా మీ ముందర ఉండిండలేనేమో. అటువంటి సిట్యుయేషన్‌లో ఉన్నా నేను కూడా. నిజంగా ఉండిండాను సార్. అటువంటి వాళ్ళందరికో మళ్ళీ పునర్జన్మని ఇవ్వడం జరిగింది మీరు. అంటే నవ్వి ఊరికయిపోయినారు సార్. అలా ఇంగ చెప్పండి మేడం. అలా ఎక్స్‌పీరియన్స్ షేర్ చేసుకున్నాను. సార్ కూడా అమెరికా వెళ్ళొచ్చారు కదా! అక్కడ ఎక్స్‌పీరియన్సెస్ షేర్ చేశారు. సార్ ఎక్స్‌పీరియన్స్ అక్కడికి షేర్ చేసినప్పుడు నేను అవి ఫాలో అయినాను. అవి ఎంతో ఎక్స్‌పెరిమెంట్స్ చేశాం. ప్రతిసారి ఏమంటారంటే మన PSSMలో ఆహ్, స్పిరిచ్యువల్ సైంటిస్ట్‌లు అంటారు. ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలు. ఎప్పుడు ఎక్స్‌పెరిమెంట్స్ చేస్తూనే ఉండాలండి. ఒక కొత్త విషయం తెలుసుకున్నాము. ప్రాక్టీస్ చేయడంలో తప్పేముంది? లాభమే పొందుతాం. అది ఈరోజు కాకపోయినా రేపైనా పొందుతాం. లేదు అర్థం కాలేదు. రోజు ప్రాక్టీస్ చేస్తుంటే అవగాహన వచ్చేస్తుంది. నేను ఇదే తెలుసుకున్నా. నాకు ఎటువంటి స్పిరిచువాలిటీ అంటే ధ్యానం అంటే ఇష్టం అంతవరకే గానీ స్పిరిచువాలిటీలో ఎటువంటి నాలెడ్జ్ నాకు లేదు. జీరో. ఇలా మాట్లాడాలంటే భయం నాకు. రానే రాదు మాట్లాడేకి. మరి ఇదెలా సాధ్యమైంది? నేను ధ్యానం చేసినాక నాకు జరిగిందేమిటంటే, ధ్యానం చేస్తే ఆరోగ్యం బాగవుతుందని తెలీదు. ధ్యానం చేస్తే ప్రశాంతత ఉంటుందని తెలీదు. ధ్యానం చేస్తే మనకు కావాల్సింది పొందుతామని తెలీదు. చిన్న వయసు నుంచి చాలా ఇష్టం ధ్యానం అంటే. సరైన గురువు, సరైన సాధన. ఇదొక్కటే సెర్చింగ్ ఉండేది నాకు. ఇంగేం లేదు. మరి నేను ధ్యానం చేసినప్పుడు నాకు పుస్తకంలో ఏమి అర్థం కాలా. ధ్యానం చేసే విధానం ఒకటే అర్థమైంది. అది శ్వాస మీద ధ్యాస కూడా తెలీదు. నాకు తెలియకుండా చాలా ఉన్నాయి. అంటే నేనెప్పుడు హెల్త్ ఇష్యూస్‌కు భయపడలేదు. నాకు తెలుసు. ఒక 3 ఆర్ 6 మంత్స్ బాడీ వెకేట్ చేస్తానని నాకు తెలుసు. నేను ఒకటే చెప్పా సాయిబాబాకు. ఇట్స్ ఓకే. ఏమవుతుంది? వెళ్ళిపోతాం అంతే కదా! అని ఇలా ఫ్రెండ్లీగా మాట్లాడతా బాబాతో. అడిగాను లాస్ట్ మొమెంట్‌లో. ఏది అడగందే ఇవ్వబడదు కదండీ! నేనడిగాను. మరి నువ్వు ఆహ్, ఫిజికల్‌గా ఉన్న గురువుని ఎన్నుకోమన్నావు. వాళ్ళెవరో నాకు చూపించు. అంటే బయట ప్రపంచంతో నాకు సంబంధం ఉండదు. నాకు తెలీదు. మళ్ళీ వాళ్ళని చూపించి అడిగినప్పుడే పౌర్ణమి రోజే నేను ధ్యానంలోకి రావడం. ఎన్నో ఎక్స్‌పీరియన్స్ 1 వీక్‌లో నాకంతా బాడీ హీలింగ్ అయిపోయింది.
అది కూడా నేను ధ్యానం ఆరోగ్యం మీద ఎప్పుడు నాకు అనారోగ్యం ఉందని ఇంట్లో వాళ్ళకి కూడా తెలీదు. అంత హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి నాకు. బ్యాక్ బోన్ పూర్తిగా దెబ్బతినింది. మైగ్రేన్ ఉండింది. కానీ నేను చెప్పలేదు. అన్ని పనులు చేస్తాను. రెస్ట్ తీసుకుంటా అంతవరకే. ఏ మెడిసిన్ చిన్నప్పటి నుంచి తీసుకోను. నాకనిపిచ్చింది అన్నీ సాధన చేసినాక. ఓకే. ధ్యానాన్ని ధ్యానంగా చేసినప్పుడు ఏదైనా సాధ్యమే. అమృతం వంటిది ధ్యానం. అమృతాన్ని పొందడం జరిగింది. మళ్ళీ మనము పునర్జన్మ తీసుకున్నట్లే. అందుకే కదా ధ్యానం ముందు, ధ్యానం తర్వాత అని చెప్తాం మనము. ఇంకొకటి నేనిక్కడ ఇంకోటి ఏం చెప్తానంటే, ధ్యానం ధ్యానం చేసిన తర్వాత లాక్‌డౌన్ తర్వాతనే చెప్తాను. లాక్‌డౌన్‌లో ఎన్నో ఎక్స్‌పెరిమెంట్స్ చేశాం. అవి ఇప్పుడు జరుగుతున్నాయి భూమి మీద. సిసారా మాస్టర్ ద్వారా నైట్ అంతా మేలుకొని 5 అవర్స్ అట్లా ఎంతో మంది గెలాక్టిక్ వాసులు కనెక్ట్ అవ్వడం. అసలు వాళ్ళెవరో తెలీదు. వచ్చి పిలిచకపోవడం, నాలెడ్జ్ ఇవ్వడం, ఆ ఎనర్జీస్ ఇవ్వడం, ఎన్నో హీల్ చేయడం. ఇలా ఉంటుందా అనేది అప్పుడు తెలుసుకున్నాను. చూడండి ధ్యానం చేస్తే ఎన్ని అద్భుతాలు జరుగుతాయి. ఇలా ఉంటుందని, ఇలా ఒక నాలెడ్జ్ ఉందని కూడా తెలియదు మనకు. కానీ సాధన మొదలు పెట్టినాక ఒక్కొక్కటి బుక్స్ చదవడం. ఫస్ట్‌లోనే నేను ఒక యోగి ఆత్మ కథ. ఆ బుక్ చదివినప్పుడు కూడా మహత్తర్ బాబాజీ అంటే చాలా ఇష్టమైంది. నాకంతవరకు బాబాజీ గురించి తెలియదు. ఎన్నో మహత్తర్ బాబాజీ ద్వారా ఎన్నో ప్రాసెస్‌లు చేయడం. ఆ టయానికి వాళ్ళే రావడం, ప్రాక్టీస్ చేయించడం. నాకేదన్నా ఇదిగా ఉన్నా వాళ్ళే అంటే గుర్తు చేసినట్లుగా వస్తారు మనకు. ఆ ప్రాక్టీసెస్ ఇవ్వడం. మరి చూడండి మనము సార్ ద్వారా ఎన్నో అనుభవాలు పొందాం. మరి మనం చెయ్యవలసిందేమిటండి? అందరికీ ధ్యానం గురించి చెప్పడం. చెప్పండి చాలు. లేదు మేము చెప్పలేమంటారా? పాంప్లెట్స్ ప్రింట్ చేయించండి. పాంప్లెట్ ఇవ్వండి. ఎప్పుడు మన పర్స్‌లో పాంప్లెట్ ఉండాలి. మీకు ఇంగ్లీషా, తెలుగా మీ ఇష్టం. ధ్యానం గురించి, ధ్యానం వల్ల లాభాలు, పిరమిడ్ గురించి చాలు. పాంప్లెట్ ఇస్తే చాలు. మేము అలాగే స్టార్ట్ చేసింది. ధ్యానం చేసిన కొత్తలోనే ప్రతిసారి నువ్వు 15 డేస్ కలిసాను. నువ్వు ధ్యాన ప్రచారం చేయన్నాడు. నేను బయటికే వెళ్ళను. ఏం చేయాలా? ఏం తెలుసు? ఏం మాట్లాడాలి? కానీ ధ్యానం చేస్తే వచ్చిన అనుభవము, ధ్యానం ఎలా చేయాలి? ఇదే నేను స్టార్ట్ చేసింది. ఇప్పటికే అడుగుతారు. "ఇంగా ధ్యానం చేస్తున్నారా మీరు?" అదేదో ఇంకా తింటున్నారా అన్నట్లు అడుగుతారు. విచిత్రంగా మాట్లాడతారు జనాలు. అంటే ఇదేదో చాలా మంది తలనొప్పి ఉన్నప్పుడు ప్రశాంతత కోసం కాసేపు చేసి వదిలేస్తారు. ఇదేమి ధ్యానం అంటే ఒక టాబ్లెట్ కాదు. అవసరానికి ఉపయోగించుకోవడం కాదు. ఆత్మ ఎదుగుదల. ఒక డివైన్ సోల్ మనలో ఉందని తెలుసుకోవడం. ఆ డివైన్ సోల్‌తో ఎన్నో వర్కులు చేయడం. భూమి మీద కావచ్చు, ఉన్నత లోకాలలో కావచ్చు, మనం హాస్టల్‌గా కూడా ఎన్నో వర్క్స్ చేస్తుంటాం. ఇవన్నీ తెలుసుకోవాలి అంటే వినే వాళ్ళకు అబ్బా! భలే చెప్తాందిలే ఈమెకే ఉంది ఈ అనుభవం అనుకోవచ్చు. ఇది నా ఎక్స్‌పీరియన్స్ అండి. మరణం గురించి కూడా మెడిటేషన్‌లో అనుభూతి చెందాను. నన్ను నేనే చూసుకున్నాను. నాకనిపిచ్చింది. ఎప్పుడు మా మదర్ బాడీ వికెట్ ఓకే. ఇన్ని చదివి, ఇన్ని పొందినందువల్ల నేనిక్కడ తట్టుకోగలిగాను. నాకిదే అనిపిచ్చింది. ఆవిడకు సరైన సమయంలో సరైన నాలెడ్జ్ ఇవ్వడం జరిగింది. రేపు ఉదయం బాడీ వికెట్ చేస్తారనంగా నైట్ ఒక వీడియో పెట్టుకున్నా నేను. మెడిటేషన్ చేద్దామని కాసేపు బయట కూర్చున్నాను అంతే. ఒక హాఫ్ అన్ అవర్. ఊరికే యూట్యూబ్ ఓపెన్ చేస్తే ఒక వీడియో వచ్చింది. అది పెట్టుకొని ధ్యానం చేశా. మళ్ళీ ఒక అరగంట కల్లా లోపలికెళ్ళి వాటర్ తాగడం ఇలా ఉంటుంది. లోపలికెళ్ళినప్పుడు చెప్పిన, "అమ్మ ఇలా గట్టిగా పలుకు" అని. ఎన్ని సార్లు చెప్పించుకునిందో అది, అన్ని సార్లు చెప్పించుకున్నాను. గమనిస్తే అన్నీ సవ్యంగానే జరిగినాయి. ఇంగా వాళ్ళకు గైడెన్స్ ఇవ్వడం ఒక్కటే మనం చేయాల్సింది. చూడండి ఎంత నాలెడ్జ్ తీసుకోవడం జరిగింది కదా! ఇదంతా ఎలా సాధ్యం? ధ్యానం చెయ్యడం వల్లనే. స్వాధ్యాయం చెయ్యడం వల్ల,
సజ్జన సాంగత్యం చేయడం. మేమంతా బుక్స్ చదువుతాం. ఒకరొక బుక్. ఆ బుక్కులో ఒక ఎక్స్‌పీరియన్స్ చేయాలనిపిస్తుంది. ఒకరొక ఎక్స్‌పెరిమెంట్ చేస్తాం. ఏది అనిపిస్తే అది కూర్చొని ఒక 3 గంటలు ధ్యానం చేస్తూ ప్రాక్టీస్ చేస్తాం. అట్లా ఎన్ని అనుభవాలు. మరి ఇంత నాలెడ్జ్ నాకు గ్యాదర్ అయిందంటే సజ్జన సాంగత్యం. స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం. పత్రిజీ గారు ఫస్ట్ చెప్పింది ధ్యానము, స్వాధ్యాయం, సజ్జనాసనం. ఈ 3 కంపల్సరీ ప్రతి ఒక్కరు చేయండి. నేను ఇంకొకటి చెప్తాను గట్టిగా. పత్రి సార్ స్పీచెస్ వినండి. సార్ ఆడియోస్ ఎన్నో ఇచ్చినారు మనకు. లాక్‌డౌన్‌లో అయితే డే బై డే ఇచ్చారు. కంపల్సరీ ఆ టైంలో అన్ని పనులు అయిపోజేసుకొని ఆడ కూర్చొని వినేవాళ్ళం. ఎంత నాలెడ్జ్ షేర్ చేశారు. వేదాలలో, ఉపనిషత్తులలో ఉన్న జ్ఞానమంతా ఇచ్చారు. ఆ వినేటప్పుడే ఎన్నో రియలైజ్ అయ్యేవాళ్ళం. కాబట్టి ప్రతి ఒక్కరు ఇవి వినాల్సిందిగా 'ధ్యాన్ జగత్' పుస్తకం కంపల్సరీ చదవాల్సిందిగా. ఇంకా ఎన్నో బుక్స్ ఉన్నాయి. చదవాల్సిందిగా కోరుతున్నాను. థాంక్ యూ వెరీ మచ్ మ్యామ్. నేను చెప్తూ పోతుంటే దండగా ఉంటాయి. యాహ్! సూపర్. థాంక్ యూ సో మచ్ మేడం. సో స్వీట్ ఆఫ్ యూ. యెస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇంత కండిషన్‌లో ఉండి కూడా నాకు అడగగానే ఫస్ట్ ఒప్పుకున్నారు మేడం. దానికి థాంక్ యూ సో మచ్. ఆహ్, యాహ్! మాట ఇచ్చాను కదండీ! దట్ ఈస్ ద అప్పటికే పిరమిడ్ ఇంతకుముందు మాస్టర్. ఒకసారి అడిగారు మీరు. అప్పుడు అవ్వలేదు. ఊర్లో లేను. ఇప్పుడు హ్మ్. వస్తానని తెలుసు. సరే అందుకే ఒక్కరోజు లేట్‌గా ఆ! ఇచ్చాను. ఇచ్చాము. హ్మ్. అండ్ నేను ఫస్ట్ టైమ్ మీ అనుభవాలు వినటం. యాక్చువల్‌గా అయితే గనుక మీరు ఇంత చక్కగా ఇంత అనుభవాలు, ఇంత గొప్ప గొప్ప అనుభవాలున్నాయని నేను అనుకోలేదు. ఆ! అండ్ అంత స్వీట్‌గా మాట్లాడుతున్నారు. అంత చక్కగా ఎక్స్‌ప్లెయిన్ చేసి చెప్తున్నారు. మీరు మాట్లాడుతుంటే నాకైతే హ్యాపీ అనిపిస్తుంది ఇక్కడ ప్రేమగా. ఆ! థాంక్ యూ. అందుకే సో స్వీట్ ఆఫ్ యూ అని చెప్పాను. అండ్ కొంచెం మధ్యలో జెలస్ కూడా పుట్టుకొచ్చింది. సార్‌ని కాళ్ళు పట్టుకొని సార్‌ని ఒళ్ళో పెట్టుకొని ఒకటి స్టోరీ ఉంది కదండీ మేడం. అది గుర్తుకు రాకుంది కానీ, ఒక శిష్యుడు ఒక గురువుని ఒళ్ళో పెట్టేసుకొని పడుకొనుంటే ఒక మూవీలో చూస్తాం మనము. సో, అది అది కన్నడ. కంటిరీగా వచ్చి కుడితే అలాగే కన్నడ. ఉంటాడాయన. ఆ! కదండీ. నాకు ఆ కథ గుర్తొచ్చింది నిజంగా. మేడం అంతలాగా తెల్లవార్లు అలా ఉన్నారు అంటే మీరు ఆయన పాదాలు పెట్టుకొని అండ్ మీకు ఆ శక్తి వచ్చింది. ఆ ఎనర్జీను ఆయన ఆయన ఆఫ్‌కోర్స్ అక్కడి ఆయన నుంచి చేంజెస్ చేసుకుంటే జరిగినాయి మీరన్నట్లు. ఆ చేంజెస్ హ్మ్. వచ్చినాయి. కరెక్టే. ఆ! ఉంటాయి. అప్పుడు ఆ సమయంలో మీరు గమనించుంటారా ఎట్లుండింటారు మీరు అనేది. సో, అక్కడ నిజంగా జలస్ పుట్టుకొచ్చింది. అండ్ మీరు సార్‌తో ఎక్స్‌పీరియన్స్ ఆ ట్రెక్కింగ్‌కెళ్ళినప్పుడు చేసినప్పుడు సో స్వీట్ ఆఫ్ యూ. నిజంగా చాలా బావుంది. యెస్. ఫ్రెండ్స్ ఎవరైనా ఏదైనా మాట్లాడతారా? మేడం గారితో అడగాలనుకుంటే కూడా అడగొచ్చు. ఓన్లీ వన్ వర్డ్ మేడం. చాలా చక్కగా చెప్పారు. థాంక్ యూ మాటలు సార్. జాగ్రత్తగా, హాయిగా అవును. చ చాలా బావుంది. యెస్. నిజంగా. ఇంకా ఫ్రెండ్స్ మేడం ఒక్కోసారి మాటల్లో హార్ట్‌ఫుల్‌గా మాట్లాడుతున్నామా, ఏది పడితే అది మాట్లాడుతున్నామా అనేది నేను చాలా సార్లు చెక్ చేసుకుంటా గానీ, అది ఎలా కరెక్ట్ చేసుకోవాలనేది అర్థం కావట్లేదు. ఏం సార్? ఇప్పుడు మాట్లాడుతున్నప్పుడు హార్ట్‌ఫుల్‌గా మాట్లాడుతున్నామా? లేకపోతే సందర్భాన్ని బట్టి ఏది పడితే అది మాట్లాడుతున్నామా అనేది ప్రతిసారి చెక్ చేసుకుంటాను. ఆ! కానీ ఆ! ఎక్కడో సింక్ అవ్వదు మేడం. అరే! ఇది కాదు ఓకే. కదా! అని అనిపిస్తది ఎందువల్ల? ఆ! ఒక్కసారి అదే డైనమా వస్తుంది సార్. కానీ అక్కడ ఎదుటి వాళ్ళని బట్టి వస్తుంది మనకు. ఆడ ఏది వాళ్ళకి అందివ్వాలో ఒక పవర్‌ఫుల్‌గా, హార్ష్‌గా కూడా రావచ్చది. ఆ! అంత మాత్రాన మనం చెడ్డ అని కాదు. కొంచెం మళ్ళీ అనిపిస్తుంది అయ్యో! ఇట్లా చెప్పానే అని. కానీ అందుకే కదా ప్రతిసారు అవేర్‌నెస్ ఎరుకతో ఉండండి అనేది అందుకే. ఆటోమేటిక్‌గా జరుగుతుంది సార్. వాళ్ళకేది అవసరమో అది మాత్రమే వస్తుంది గమనించండి. ఇంకొకటి డౌట్ పెట్టుకోకూడదు. అది ఓకే. తీసేసేయండి. నాకు ఫస్ట్‌లో చాలా డౌట్స్ ఉండేది. ఒక క్వెషన్ నేను ఎంతమంది మాస్టర్‌లొస్తే అంతమందిని వాళ్ళ తలకాయలు తినేదాన్ని. అన్ని ప్రశ్నలుండేటియి స్టార్టింగ్‌లో. నాకు సాటిస్ఫై అయ్యేదాన్ని కాదు. మళ్ళీ అర్థమైంది నాకు.
మన లోపల నుంచి వచ్చేది కరెక్ట్. నేను అబ్జర్వ్ చేసిండేది. నేను అడగడం నిలిపేసిన. అడగడం నిలిపేశాక నాకు తెలియకుండా ఒక బుక్ ద్వారానో ఎవరైనా క్లాస్‌కెళ్ళొచ్చుంటారు. ఫోను జేస్తారు వాళ్ళు. లేదు పక్కన ఆంటీ వెళ్ళొచ్చుంటుంది. ఆంటీ చెప్తుంది. నాకున్న క్వెషన్‌లకి ఆన్సర్ వచ్చేసిద్ది. హ్మ్. నేనేం వాళ్ళతో షేర్ చేయను. అవి షేర్ చేసేటివి గూడా కాదు. కానీ నా క్వెషన్‌కి ఆన్సర్ వచ్చేసింది. లోపల తపన ఉన్నప్పుడు అది జరుగుతుంది సార్. ఇప్పుడు మనకింగా ఈజీ అయిందండి. చక్కగా యూట్యూబ్ ఓపెన్ చేస్తే మనకు కావాల్సింది వచ్చేస్తుంది. ప్రతిసారి ఓకే. చెప్పిన పీఎంసీ సజ్జన సాంగత్యం అన్నారు. ఓకే. సో, డౌట్స్ తీసేయాలంతే. అది ఓకే. తీసేసేయండి సార్. అది తీసేసేయండి. ఇంకొకటి అది తీసేసినాక అహంకారం ఉండకూడదు మెయిన్ పాయింట్. అది కూడా అబ్జర్వ్ చేసుకోవాలి. హ్మ్. అది తీసేయండి. మిమ్మల్ని మీరెప్పుడు గమనించుకోండి. మళ్ళీ అపరాధ భావంలోకెళ్ళిపోకండి. వస్తుంది హ్మ్. అపరాధ భావన వస్తుంది. ఇట్స్ ఓకే. ఈడ నేను నేర్చుకునేది నేర్చుకున్నాను. ఆడ అవమానం కావచ్చు, ఇంకోటి ఏదైనా కావచ్చు. కానీ ప్రతిసారి ఎన్ని అవమానాలు పొందారు. మనం అన్నీ విన్నాము. కొన్ని చూసాం కూడా. ఆయనకు మించిండేదా మన అవమానం? నాకదే గుర్తొస్తుంది. ఎందుకంటే నేను సార్లు చూసాను, చాలా విన్నాను. బాధ కలిగినప్పుడు ఆయనే గుర్తొస్తారు నాకు. ఆయనకు మించిండేదా మనం అంటే మన స్థితికి మనకి ఇదే కరెక్ట్ అనిపిస్తుంది. ఎక్కువ అనిపిస్తుంది. దాన్ని తట్టుకునే స్థితి కావాలని కోరుకోవాలి. అంతేగాని పారిపోకూడదు దాని నుంచి. యాక్సెప్టెన్స్ చేయండి. మిమ్మల్ని మీరు విశ్వసించండి. వీలైతే మీరు లూయిస్ ఎల్హే గారి చదివింటారనుకుంటాను. 'మీ జీవితం మీ చేతుల్లో' బుక్ చదవండి సార్. దాంట్లో నమ్మక వ్యవస్థ గురించి చాలా బాగిచ్చారు. ఓకే. ఖచ్చితత్వం అనేది ఎన్నో పాయింట్స్ ఉన్నాయి. అందుకే గదా! ప్రతిసారి బుక్స్ చదవండి అనేది. సార్ స్టేజ్ మీద ఏదైతే చెప్తారో అనిపిస్తే ఆ బుక్ తీసేసుకుంటాను. ఆ పుస్తకం పూర్తయ్యే వరకు వదలను నేను. కంప్లీట్ చదువుతాము, ఎక్స్‌పెరిమెంట్స్ చేస్తాము, ఎన్ని ప్రాక్టీస్ చేస్తాము. అందుకే స్వాధ్యాయం. స్వాధ్యాయం అంటే బుక్స్ చదివినప్పుడు ఏమవుతుందంటే మనల్ని మనం స్వాధ్యాయం చేసుకుంటాం. మన రైట్. లోపల ఉన్న జ్ఞానం బయటకొస్తుంది. నాకు కూడా ముందు బుక్స్ కొనాలంటే అంత అమౌంట్ ఉండేది కాదు. ఒకరు చెప్పారు. ఒక్కొక్కసారి ఒక పుస్తకం కొను. అలాగే స్టార్ట్ చేస్తున్నా నేను. మళ్ళీ ఇప్పుడు కావాల్సినటివన్నీ నేను తీసుకోగలుగుతున్నాను. మనం ఏం చేస్తామంటే అన్నీ ఒకసారి వచ్చేయాల మనకు. అది తెలియకుండా ఒకటుంది లోపల. ఇప్పుడే యెస్. అన్నీ పొందేసేయాలి. ఒక్కొక్కరికి ముందుగా కలగొచ్చు. ఒక్కరికి నిదానంగా కలగొచ్చు అనుభూతి. అయితే నేనొక్కటి చెప్తా. ఇక్కడ ఎవరి అనుభూతి వాళ్ళది కరెక్ట్. నీది తప్పు కాదు. నాది తప్పు కాదు. ఇప్పుడు నా ప్రశ్నకున్న ఎక్స్‌పీరియన్స్ నాకు వేరే వచ్చిండొచ్చు. అదే ప్రశ్నకు మీకు వేరే ఎక్స్‌పీరియన్స్ వచ్చిండొచ్చు. ఎందుకంటే మీరు ఉన్న స్థితికి అది మీకు కరెక్ట్. నేనున్న స్థితికి ఇది నాకు కరెక్ట్. ప్రతిసారి అందుకే అనుభవాలు పంచుకోండి. అనుభవాలను జడ్జ్ చేయకండి అంటారు సారు. ఈరోజు అనుభవం చెప్పావు. అనుభవం వచ్చింది. వదిలేసేయి. నెక్స్ట్ ధ్యానం చెయి. ఏమొస్తుందో విను. దాన్ని పట్టుకొని కూర్చుంటే అబ్బా! భలే అనుభవం వచ్చింది. అలా కూర్చుంటే ఆడే ఉండిపోతావు అది కూడా. అది కూడా పట్టుకోకూడదు. ఆ ఎక్స్‌పెరిమెంట్ ద్వారా, ఆ ఎక్స్‌పీరియన్స్ ద్వారా కొంత సమాచారం తెలుసుకున్నావు నువ్వు. ఆడే ఉండిపోతే ఇంక నెక్స్ట్ సమాచారం ఏమొస్తుంది మనకు? రాదు కదా! ఇట్స్ ఓకే. ఇంగా అనంతం. స్పిరిచువాలిటీ అనేది, జ్ఞానం అనేది అనంతం ఎప్పుడూ ఉంటుంది. అది ఇంతని మనం పోల్చలేం కూడా. కదండీ! కాబట్టి మిమ్మల్ని మీరు విశ్వసించండి. ఎక్కడా మీరు మిమ్మల్ని మీరు అనుమానించకండి. మీరు మెడిటేషన్ కూర్చున్నప్పుడు ఒక పని చేయొచ్చు. నేను ఏదైతే మాట్లాడుతున్నానో, ఎదుటి వాళ్ళకు ఏదైతే చెప్తున్నానో, అది ఎరుకతో చెప్తున్నాను. వాళ్ళకి కావాల్సింది మాత్రమే నా నుంచి వస్తోంది. ఇది ప్రతిరోజు మెడిటేషన్ కూర్చున్నప్పుడు మీరు అనుకోవచ్చు. ఇక్కడ ఏమవుతుందంటే మీ డివైన్ సోల్‌కు మీరు కనెక్ట్ అయిపోతారు.
నాకు ఆ ప్రియాంక మేడం హార్ట్ మీద చేపెట్టి చూపించారు కదా, ఈ ప్రాక్టీస్ చేసినప్పుడు ఇది అనుకోండి. అప్పుడు చూడండి చేంజెస్ మీకే అర్థమవుతుంది. ఇవి చాలా చిన్నవి. ప్రాక్టీస్ చేసినప్పుడు పెద్ద అనుభవాలు ఇవన్నీ. ఇలా మన సొసైటీలో ఉన్నదేమంటే ఒకరి నుంచి ఒకరు తెలుసుకోవడమే. అయితే ఏ ఎవరి ఎక్స్‌పీరియన్స్‌ని జడ్జ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. భలే చెప్తున్నారులే వీళ్ళు. ఇది కూడా అవసరం లేదు. మరి ప్రతిసారి అయితే ఎవరొచ్చినా ఎన్ని ఎక్స్‌పీరియన్స్ చెప్పించుకునేవాళ్ళు తెలుసా? వాళ్ళ ఎక్స్‌పీరియన్స్ పూర్తయ్యే వరకు మనం వెయిట్ చేయాల్సిందే మూసుకొని. అంత వెయిట్ చేస్తా ఉంటాం మేమైతే. వాళ్ళు చెప్పేది పూర్తయినాక, వాళ్ళెళ్ళిపోయినాక అప్పుడు పిలుస్తాడు రాండి మేడం. కాబట్టి ప్రతిసారి మన సొసైటీలో ఇచ్చింది అనుభవమే జ్ఞానం. జ్ఞాన నవరత్నాలు. ఎవరి అనుభవం వాళ్ళకి కరెక్ట్. మిమ్మల్ని మీరు విశ్వసించండి సార్. ఈ క్షణమే అనుకోండి. నన్ను నేను సంపూర్ణంగా విశ్వసిస్తున్నాను. ఆ అనుభూతి చూడండి మీకే అర్థమైపోతుంది. అప్పుడు మార్పు జరుగుతుంది. మనం అనుకున్న తర్వాతనే మార్పులు మొదలవుతాయి. మనం యాక్సెప్ట్ చేయనంత వరకు మార్పులు మొదలవ్వవు. సరే ఇట్స్ రైట్. ఓకే. ఇప్పుడు మీకీ కొంచెం కన్‌ఫ్యూజన్‌గా ఉండాలి కదా! దీన్ని కూడా యాక్సెప్ట్ చేయండి. ఇదొక అనుభవం కదా! దీన్ని కూడా యాక్సెప్ట్ చేయండి. కరెక్ట్. ఎందుకంటే మీ దగ్గరికి ఇటువంటి వాళ్ళు రావచ్చేమో. అందుకే ఇదొక అనుభవంగా తీసుకోండి అంతే. అదేం ఫీల్ అయిపోవాల్సిన అవసరం లేదు. ఇట్స్ ఓకే. పర్ఫెక్ట్ ఇంతవరకు జరిగిందాన్ని కూడా నేను అంగీకరిస్తున్నాను. యాక్సెప్ట్ చేస్తున్నాను. థాంక్ యూ. ఈ పరిస్థితుల ద్వారా నేనెన్నో నేర్చుకున్నాను. ఎంతో ఎరుక నేర్చుకున్నాను. ఎంతో జ్ఞానం అందుకున్నాను. నెక్స్ట్ ఏంటి? నీకేం కావాలో అది సంపూర్ణంగా ఆత్మవిశ్వాసంతో కోరు. అప్పుడు మీ లోపల నుంచి ఏ సమయానికి ఏది కావాలో అది వస్తూ ఉంటుంది సార్. ఇటువంటివి చాలా జరిగినాయి నాకు. జర్నీ ఇంకొక 5 నిమిషాల్లో నేను బస్ ఎక్కాలి. ఆ టైంలో కూడా లోపల నుంచి వస్తుంది నాకు. అక్కడికి పోయినాక అవే జరుగుతాయి. 3, 4 డేస్ 2 డేస్ ఉండాలనుకున్నోళ్ళేమో 4 డేస్ ఉండాల్సొచ్చిందక్కడ. కానీ ఎన్నో అనుభూతులు. నాకు ఇది లేదు. ఇంట్లో వాళ్ళకి 2 రోజులని చెప్పేసాం లాంగ్ జర్నీ. ఏమనలేదు. ఇక్కడ ముందు మన మీద మనకు నమ్మకం. మన డివైన్ సోల్ అంతా నడిపిస్తాంది. ఇది యాక్సెప్ట్ చేయండి సార్ చాలంతే. యెస్ కన్‌ఫ్యూజన్ మేడం. తీసేసి ఫస్ట్ ఇప్పుడు ఉన్నది యాక్సెప్ట్ చేస్తూ థాంక్ యూ చెప్పుకోండి. ఆ కన్‌ఫ్యూజ్ ఏదైతే ఉందో, అన్‌వాంటెడ్ ఎనర్జీస్ ఏదైతే ఉందో నేను రిలీజ్ చేసేస్తున్నాను. మీకేం కావాలింగ? అది కోరుకోండి. ఆ డైనమాలో ఉండిపోకండి ఎప్పుడు. ముందుకెళ్ళలేం వావ్! అట్లా ఉన్నప్పుడు. ఇలా చేయండి. బాగుంది మేడం. మిమ్మల్ని టీచర్ అనాలా? కౌన్సిలర్ అనాలా? చాలా చక్కగా చెప్తున్నారు. కౌన్సిలరే. మేడం కౌన్సిలరా? అన్నారుగా ఇందాక. అయ్య బాబోయ్! చాలా కౌన్సిలింగ్ చక్కగా ఇస్తా చెప్పారు. ఉంటానండి. వెరీ నైస్ యెస్. మేడం. చక్కగా ఎవరికి నీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసి చెప్పారు సార్. ఉన్న కన్‌ఫ్యూజన్‌ని కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్సెప్ట్ చేద్దాం. తర్వాత నెక్స్ట్ ఎలా చేంజెస్ తెచ్చుకోవాలి ఏంటి అని చెప్పేసి. మనము కదా! యాక్సెప్ట్ చేసినప్పుడే లోపల నుంచి వచ్చే దాన్ని గుర్తించగలం. అవును. యాక్సెప్ట్ చేయనప్పుడు ఆ కన్‌ఫ్యూజన్‌లోనే ఉండిపోతాం. హ్మ్. అది జరిగేది మేడం. ఏదన్నా గాని, ఎటువంటి క్లిష్ట పరిస్థితులు గాని యాక్సెప్టెన్స్ అనుకోవచ్చు. అమ్మా! యాక్సెప్ట్ చేస్తే ఈ పరిస్థితి అలాగే నిలిచిపోతుంది. మనము ఫిజికల్‌గా విన్నవి ఇవే కదా! హ్మ్. హ్మ్. ఆ నమ్మకాలు ఉండిపోయినాయి మనకు. కాదు అది రాంగ్. యాక్సెప్ట్ హ్మ్. చేసినప్పుడే మార్పులు మొదలవుతాయి. ఇప్పుడు మీకు ఒక క్వెషన్ ఉండింది. ఈడ అడిగారు. మరి దానికి తగిన సమాధానం వచ్చిందా లేదా? యెస్. అంటే ఇక్కడ ఏమైందంటే మీరు యాక్సెప్ట్ చేసారు ఆల్రెడీ. మీకు తెలీదది. ఏంటే ఆ క్వెషన్ అయితే ఉంది కదా! అది అవును ఇప్పుడు మేడం. ఈ క్షణమే రిలీజ్ అయిపోయింది. అది కూడా మీకు తెలీదు. నేను చెప్పేది యాక్సెప్ట్ చేసినా చాలు. ఎందుకంటే నేను కొంతమందిని గమనించినప్పుడు చెప్తూ ఉంటాను. వాళ్ళు యాక్సెప్ట్ చేస్తూ ఉంటారు. ఆడ మార్పు జరిగిపోతాంది. అందుకు నేను చెప్తున్నాను. హ్యాపీనెస్ వాళ్ళలో తెలుస్తుంది మనకు. ఆ! వాళ్ళు చెప్పినప్పుడు ఆహ్, వాళ్ళు యాక్సెప్ట్ యెస్. చేసినప్పుడు ఆ హ్యాపీనెస్ తెలుస్తుంది అప్పుడే ఫీల్ అవుతాం. యెస్. యెస్. థాంక్ యూ సార్.
బాగుంది మేడం. సజ్జన సాంగత్యం అంటే ఇదే కదా! అంటే యూట్యూబ్ యాహ్! యెస్. చూస్తూ ఉంటాను గానీ, క్వెషన్ అండ్ ఆన్సర్స్ వల్ల మనకు లైట్ ఫీలింగ్ అవుతది. తేలిక అవుతున్నట్టు అనిపిస్తుంది. ఆ! రైట్. యెస్. రైట్ అవును. మేడం. క్వెషన్ అండ్ ఆన్సర్స్ ఖచ్చితంగా ఉండాలి. అదే సజ్జన సాంగత్యం. ఆ! యెస్ సార్. ఎగ్జాక్ట్‌లీ. యెస్. సూపర్బ్ మ్యామ్. థాంక్ యూ సో మచ్. సో ఫ్రెండ్స్ వీక్షించారు కదూ! ఎంత చక్కగా వివరిస్తూ మరి వారి జీవితంలో ఎలాంటి మార్పులు తెచ్చుకున్నారు. గురువుగారి యొక్క ఆధ్వర్యంలో వారిని చూసి, గురువుగారిని చూసి మరి వారు ఎలాంటి చేంజెస్ తెచ్చుకున్నారు, ఎలాంటి అనుభూతికి లోనయ్యారు. అంతే అనుభూతితో ఎక్స్‌ప్లెయిన్ చేసి చెప్పారు మేడం గారైతే ఈరోజు. చాలా చక్కగా ఉంది. అండ్ ఇంకొక గొప్ప మాట చెప్పారు ఏంటంటే, యెస్, అందరికీ అన్ని కష్టాలు ఉంటాయి. బట్ వాటిని యాక్సెప్ట్ చేస్తూ మనం ముందుకు వెళ్ళాలి తప్ప అక్కడితో ఆగిపోకూడదు అని చెప్పారు. ధ్యానం చేస్తున్నంత మాత్రాన అవి పోవాలి అలా అని ఏం కాదండి. ఉంటాయి. బట్ ఆ ధ్యానం చేస్తూ వాటిని ఎలా మనం మనకు అనుకూలంగా మార్చుకుంటూ ఆ గొప్ప శక్తినిస్తుంది. ఇందాక అన్నారు కదా! ధ్యానం అనే అమృతాన్నిచ్చారు. ధ్యానాన్ని ధ్యానం కోసమే చెయ్యాలి అని చెప్పేసి. అలాగే ధ్యానమన్న అమృతాన్నిచ్చారు గురువుగారు. మరి ఆ అమృతాన్ని స్వీకరిస్తూ మరి ఎలా మనం ముందుకెళ్ళాలి? అండ్ ఇంకొకటి ధ్యానం అని ఒక వజ్రాయుధాన్నే ఇచ్చారు పత్రి గారు. ఎప్పుడు అదే చెప్తుంటాను నేనైతే. ఒక వజ్రాయుధాన్నే ఇచ్చారు. ఇంకేమి చెయ్యొద్దు. వెళ్లి మెడిటేషన్ కూర్చునేసేయండి. అలా ప్రశాంతంగా అన్నింటిని వదిలేసి అలా కూర్చునేసేద్దాం ఆ ధ్యానంలో. నిజంగానే ఆ ధ్యానమే మనల్ని ముందుకు తీసుకెళ్తుందండి. అన్నింటికి, అన్నింటికి ఆన్సర్స్ వస్తాయి. ఇందాక ప్రియాంక గారు గూడా అదే అన్నారు కదా! నాకు ఇన్ని ఉన్నాయి. నేను ధ్యానంలో కూర్చున్నాకనే నేను ఇవన్నీ సాల్వ్ చేసుకున్నాను అని చెప్పేసి. సో, ఎవ్వరు కూడా ధ్యానాన్నయితే మరవద్దండి ఫ్రెండ్స్. థాంక్ యూ సో మచ్ మేడం వన్స్ అగైన్. సో స్వీట్ ఆఫ్ యూ. మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను నేను మీకి. యెస్. వెల్కమ్ మ్యామ్. థాంక్ యూ థాంక్ యూ. ఫ్రెండ్స్. అండ్ అలాగే ఈ 'కంప్లీట్ మ్యాన్' యొక్క మూవీ మనకు రాబోతుంది. సో, త్వరలోనే మనం చూడబోతున్నాము. సో, ఈ విషయాన్ని అందరికి కూడా షేర్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను మేడం మీకు. సో, ఇలా మూవీ అంటూ జరుగుతోందని చెప్పేసి. అండ్ యెస్. అలాగే ఎవరైనా యాక్ట్ చేయాలనుకుంటే కూడా, ఎవరికి ఎలాంటి కాంట్రిబ్యూట్ చేయాలనుకున్నా కూడా ప్లీజ్ అండి ముందుకు రావాలని కోరుకుంటున్నాను. అలాగే అందరికి ఈ విషయాన్ని అంటే మీరు ఎన్నో క్లాసెస్ తీసుకుంటుంటారు. సో, చూస్తుంటాను కదా నేను కూడా. సో, కాబట్టి అందరికి కూడా ఈ సమాచారాన్ని అందించాలని కూడా మరొకసారి కోరుకుంటున్నాను మేడం. ఆహ్, యాహ్! ఈ 'కంప్లీట్ మ్యాన్' యొక్క మూవీ మరి రాబోతుంది. మనం చూడబోతున్నాం థియేటర్స్‌లో అంటే మరి మీరెలా ఏ ఏ ఏమి ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు? అండ్ మీకు ఫీలింగ్ ఏంటి? అంటే ఎక్స్‌పెక్టేషన్స్ కాదు సారీ. మీ ఫీలింగ్ ఏంటి? ఆ మూవీని ఇప్పుడు మీరు దగ్గరగా ఉండి చూసిన వ్యక్తి కదా! సో, మరి ఆ వ్యక్తిని మనం ఆ వ్యక్తిత్వాన్ని వ్యక్తి కూడా కాదు. ఆ యెస్. జ్ఞానాన్ని మనం చూడబోతున్నాం ఆ! అక్కడ మూవీలో అవును. అయితే గనక. సో, అవును. మరి మీ ఫీలింగ్ ఎలా ఉంది? నాకైతే ఎలా అనిపిస్తుంది? తీస్తున్నారన్నప్పుడు హ్యాపీ అనిపిచ్చింది. హ్మ్. దీని ద్వారా ఎంతో మందికి ఆహ్, శాకాహారం గురించి మెయిన్ పాయింట్. నాలెడ్జ్ ఇచ్చిన వాళ్ళమవుతాం అనిపిచ్చింది. ప్రతిసారి ధ్యేయం అదే కదా! ధ్యాన జగత్, శాకాహార జగత్తు, పిరమిడ్ అవును. జగత్. అవును. ఆయన కోరిక ఒకటే. భూమండలమంతా శాకాహార జగత్ కావాలి. పిరమిడ్ నిర్మాణాలు కావాలి. ఇది ఇంగా ఇప్పుడు లాక్‌డౌన్‌లో పీఎంసీ స్టార్ట్ అయిందనే ఎక్కువయింది. ప్రపంచమంతటా వ్యాప్తి చెందిపోయింది. ఇంగా ఎక్కువ జరుగుతుంది దీని ద్వారా. ఇంకా ఇంపాక్ట్ చాలా అవుతుంది. మంది ఇంకా అన్నారు. నాతో మాట్లాడిన వాళ్ళు, "మేడం పీఎంసీ చూసి ధ్యానంలోకొచ్చినాం. అవును. పీఎంసీ చూసి శాకాహారులుగా మారిపోయినాం. పీఎంసీ చూసి పిరమిడ్ కట్టాం. పీఎంసీ చూసి ఊర్లలో క్లాస్ పెట్టడం, ఒక 50 మంది దాకా శాకాహారులుగా మార్చేయడం." హ్మ్. ఇలా పెద్ద వయసు వాళ్ళే 60 ఏళ్ల వాళ్ళు కూడా. అవును. పీఎంసీ. మరి ఇంగ ఇది చెప్పాలనా? కదా! యెస్. అద్భుతం. ఒక అద్భుతం. వండర్ జరగబోతాంది భూమి మీద అంతవరకే. సూపర్బ్. ఇంగ దాని గురించి చెప్పాల్సిందైతే సెపరేట్‌గా ఏం ఎక్స్‌ప్లెయిన్ చేసి లేదనుకుంటా. చెప్పేదంటే ఏం లేదు. యెస్. ఒక అద్భుతాన్ని మనం చూడబోతాం. పీఎంసీ వచ్చినాక ఎంత అద్భుతం చూసాం. ఇది అవును. ఇంగా అద్భుతం. యెస్. అదే చూడబోతున్నాం మనం. ఎగ్జాక్ట్‌లీ. అందరికి తెలియజేయడం మన ధర్మం అంతవరకే. అవును. ఇంకా యెస్. ఇంకా దీన్ని ముందుకు తీసుకెళ్ళే ఒక ప్రయత్నం. ధ్యానాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళే ఈ ప్రయత్నం.
ఒకప్పుడు తెలీదు. 2016 వరకు ఇలా ఒక ధ్యానం అంటూ ఉంది. కర్నూల్‌లో జరిగిందన్న విషయమే నాకిప్పటికీ ఆశ్చర్యం అది. ఎట్లా ఉన్నాం మేము తెలుసుకోకుండా. ఒక పిరమిడ్ ఉంది. దట్ మదర్ పిరమిడ్ ఉంది కర్నూల్‌లో. ఒక ధ్యానానికి ఇంత ప్రచారం జరుగుతుందన్న విషయం తెలియకుండా ఎంత గుడ్డి బ్రతుకు బ్రతుకుతూ వచ్చామో అనిపిస్తుంది నాకెప్పుడైనా నిజంగా ఆలోచిస్తే. మరి ఇప్పుడు కర్నూల్ అంటే యెస్. ఒక మదర్ పిరమిడ్ అని హ్యాపీగా ఫీల్ అవుతుంటాం అన్నమాట. ఒక ప్రౌడ్ అంతే కదా! కదా! ఆధ్యాత్మికతకు తొలి మెట్టు, తొలి అడుగు ఇక్కడే వేశారాయన అనేది ఎంత మరో జన్మ ప్రౌడ్‌గా ఉంటుంది. తీసేసుకున్నాం. నిజంగా. యాక్చువల్‌గా ఎత్తుకుంటే ఒక జన్మ కాదు. ఎన్నో జన్మలు తీసుకున్నాం. ధ్యానం చేసిన తర్వాత హ్మ్. అబ్జర్వ్ చేయండి. అలా ఖాళీ కూర్చున్నప్పుడు ఎన్ని జన్మలు తీసుకున్నారో మీకే తెలుసు. నేను కరెక్ట్. గమనించింది ఇది. 12 ఏళ్ల కిందట నాకొక సిట్యుయేషన్ జరిగినప్పుడు అబ్జర్వ్ చేసింది నేనిది. అంటే ఫిజికల్‌గా కొన్ని క్రిటికల్ పొజిషన్స్ ఏర్పడినప్పుడు నేను గమనించిందిది. ఓకే. ఇన్ని జన్మలు తీసుకున్నామా? ఇన్ని లైఫ్స్ ఇక్కడ ఉండాలి. ఒక్కొక్క లైఫ్ ఒక చేంజ్ తీసుకొచ్చింది. ఇక్కడ ఎన్నో అందుకే కదా అంటారు ధ్యానం చేసినావంటే గత జన్మ ఇప్పుడు ఈ జన్మలో ఇది చేయాలనొచ్చాం. కర్మ ఇక్కడే అనుభవించాలి నేనబ్బా! నేను తెచ్చుకునింది కదా! కంప్లీట్ చేయాలి కదా! అంటే ఆడే కూర్చుంటాం. ఆ! చేంజ్ ఎప్పుడైతే కోరుకుంటావో అది కంప్లీట్ అయిపోయిన ధ్యానంలోకొచ్చినావంటే ఈ జన్మలో ఏదైతే చేయాలో అది కంప్లీట్ అయినట్లు నెక్స్ట్ జన్మ నువ్వు తీసుకున్నది. గోల్స్ ఏవైతే ఉన్నాయో ఆటోమేటిక్‌గా జరిగిపోతాయి. నెక్స్ట్ హ్మ్. గోల్ ఏంది? ప్రతిసారి ఒకటే చెప్తున్నారు. కో క్రియేటర్. నీకేం కావాలో ఓకే. అక్కడ ఒకటి కోరుకొనొచ్చినా. అప్పుడు నీకున్న జ్ఞానం పరిధి ప్రకారం, కర్మ ప్రకారం కూడా. ఇప్పుడిక్కడ నీకేం కావాలో నిన్ను నువ్వు మార్చుకునే అవకాశం నీకుంది. యూ ఆర్ కో క్రియేటర్. యూ ఆర్ క్రియేటర్. మరి నిన్ను నువ్వు ఎలా క్రియేషన్ చేసుకోవాలో నీ చేతుల్లో. ఆ! నిజంగా. ఎక్సలెంట్. సృష్టికర్తలా. హ్మ్. లేదు నేను ఇదే మూసలో ఇంతేలే అంటే అలాగే ఉండిపోతావు అంతే ఇంకేం లేదు. అలాగే ఉండిపోతాం. అంతే మనం ఏం కోరుకుంటే అలాగే ఉండిపోతాం. నాకిది చాలు ఇక్కడ అనుకుంటే ఇంక ఇలాగే ఉండిపోతాం. సారు ఎప్పుడు ఇదే చెప్పారు. అసలు స్టేజ్ మీద పబ్లిక్‌గా చెప్పినారు. యూ ఆర్ కో క్రియేటర్స్. కర్తాల్ ధ్యాన మహాచక్రంలో ఫస్ట్ టైమో, సెకండ్ టైమో 2012, 13లో అని చెప్పారిది. యూ ఆర్ కో క్రియేటర్స్. ఎన్ని సార్లు చెప్పినారు. యూ ఆర్ గాడ్. ఆయన ఎంతగా ఎందుకు పబ్లిక్‌గా చెప్తున్నారంటే, నీలో ఆ దైవ లక్షణాలు నీలో ఉన్నాయి. ఆ దైవ లక్షణాలు ఏవైతే ఉన్నాయో అవే నువ్వు. హ్మ్. నిన్ను నువ్వు గమనించుకో. ఇంత వివరంగా చెప్పిన గురువు ఎవ్వరు లేరండి. ఇంత మైత్రితో చెప్పిన గురువు ఎవ్వరు లేరు. ఆయన ఎప్పుడు శిష్యులు అనలేదు. అందరూ మాస్టర్సే. కాళ్ళు మొక్కమని చెప్పలేదు. బానిసత్వం చెప్పలేదు. మైత్రి తత్వమే నేర్పించారిక్కడ. అది ఇక్కడ మన సొసైటీలో ఉన్న ఫ్రీడమ్. ఎగ్జాక్ట్‌లీ. ఎగ్జాక్ట్‌లీ. సూపర్బ్! యాహ్! ఫ్రెండ్స్ వీక్షించారు కదా ఈరోజు ఈ సజ్జన సాంగత్యాన్ని. మరి ఎంత చక్కగా ఒక్కొక్క మాస్టర్ యొక్క ఆధ్వర్యంలో ఈ సజ్జన సాంగత్యం జరుపుకుంటూ వస్తున్నది ఊరికే కాదండి. ఇంత జ్ఞానాన్ని మరి మనం అందుకుంటున్నాం. వారిలో వచ్చిన మార్పు మనకి ఆదర్శం అవుతుంది. ఎందుకంటే మనం కూడా ఇలా మార్చుకోవాలి కదా! మార్చుకునే ఛాన్సెస్ అంటూ ఉన్నాయి. లేకపోక ఏం కాదు. ఉన్నాయి. మరి వారు అదే అంటున్నారుగా మేము బాధలు పడుతున్నాం, కష్టాలు పడుతున్నాం. బట్ దాన్ని ఒకవైపు అనుభవిస్తూనే దాన్నెలా ఓవర్‌కమ్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం ఆగిపోకుండా అని ఎంత చక్కగా మనకు వివరిస్తూ వస్తున్నారు. దట్ ఈస్ ద పిరమిడ్ మాస్టర్స్ అండి. యెస్. థాంక్ యెస్. యూ సో మచ్ ఫ్రెండ్స్. ఎప్పుడు పత్రి గారు అదే సంబోధిస్తూ ఉంటారు. దట్ ఈస్ ద పిరమిడ్ మాస్టర్ అని చెప్పేసి ఆయన ఊరికే అనలేదు. ప్రతి ప్రతి ఒక్కరిలో అది చూసే ఆయన అది గమనించి ఆయన చెప్పారని నాకు ఇప్పుడిప్పుడే తెలుస్తూ వస్తుంది. ఒక్కొక్కరిలో ఒక్కొక్క యూనిక్ అండి. వాళ్ళ ఆలోచనలు కానీ, వారు తెచ్చుకున్న మార్పులు కానీ ఎంత యూనిక్‌గా ఉన్నాయో. మరి అవన్నీ కూడా మనకు కూడా నేర్చుకోవాల్సిన విషయాలు ఇవన్నీ కూడా. కదా!
యెస్. థాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. మరి ఈ కార్యక్రమం మనకు శ్రీ శక్తి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ద్వారా, పత్రిజీ ఫిలిమ్స్ అన్న ఈ 2 యూట్యూబ్ ఛానల్స్ ద్వారా మనకక్కడ ఈ కార్యక్రమం అందివ్వబడుతుంది కూడా. సో, మీరు ఒక పని చేసేసేయండి. దానికంటే ముందు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేసేయండి. అలాగే కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయటం మరవద్దు. ఎందుకంటే మాకెంతో సపోర్ట్‌ని, ఎంతో ప్రోత్సాహాన్ని అందించిన వారవుతారు కనుక. థాంక్ యూ సో మచ్. రేపు మరొక మాస్టర్స్ యొక్క ఆధ్వర్యంలో ఈ సజ్జన సాంగత్యాన్ని కొనసాగించుకుందాం మరి. అలాగే మరొకసారి కృతజ్ఞతలు. ధన్యవాదాలు.